మేము ఇన్విటేషన్ చెప్పడం రావట్లేదు. చాలా మందికి ఇన్విటేషన్ చెప్పడం రావట్లేదు. అందువల్ల ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. మరి అందువల్ల ఫెయిల్యూర్ అవుతున్నారు అని అనుకునే వాళ్ళు, అది ఒక కారణం. చెప్పడం అనేది పర్ఫెక్ట్ గా చెప్పడం అనేది కూడా ఒక కారణం అయితే, ఈ ఇన్విటేషన్ సక్సెస్ అవ్వాలంటే మనం వెళ్ళే మార్గం కూడా సరైనదా ఉండాలి. నేను ఒక బైక్ మీద వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు బైక్ కండిషన్ బాగుండాలి. నేను డ్రైవింగ్ నాకు పర్ఫెక్ట్ గా రావాలి. దాంతో పాటు రోడ్డు కూడా బాగుండాలి. ఇప్పుడు రోడ్డు బాగుండి నేను డ్రైవింగ్ ప్రాపర్ గా చేయకపోయినా, బండి కండిషన్ బాగలేకపోయినా యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. జర్నీ డిలే అవకాశం ఉంది. ఇన్ కేస్ మనము అంటే నేను పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ వచ్చినా, బండి బాగున్నా, రోడ్డు బాగలేకపోయినా కూడా యాక్సిడెంట్ జరిగే పరిస్థితి ప్రమాదం ఉంది. ఓకేనా? బండి కండిషన్ బాగుంది, డ్రైవింగ్ బాగుంది. డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ గా నేను రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ట్రాఫిక్ రూల్స్ పాటించి పర్ఫెక్ట్ గా వెళ్ళినా కూడా రోడ్డు బాగాలేకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మన జర్నీ డిలే అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్విటేషన్ చెప్పే పర్సన్ నాలెడ్జ్ కరెక్ట్ గా ఉన్నా, చెప్పేది పర్ఫెక్ట్ గా చెప్పినా, ఎదుటి వ్యక్తి మంచి కరెక్ట్ పర్సన్ అయినా కానీ వెళ్ళే వే అనేది ప్రాపర్ గా లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఫెయిల్యూర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? చెప్పేది పర్ఫెక్టే, రిసీవింగ్ అనుకున్న పర్సన్ కూడా మేబీ పర్ఫెక్ట్ అయినా సరే వే కూడా చాలా కరెక్ట్ గా ఉండాలి. ఆ వే ఏంటనేది ఇప్పుడు దాకా మనము వివరంగా మాట్లాడలేదు. ఎప్పుడన్నా ఏదన్నా డిస్కషన్ చేసినా ఓవరాల్ గా చెప్పుకున్నాం. ఇలా ఇలా చేసుకుంటే బాగుంటది ఇన్విటేషన్ అనేది. చాలా రోజుల తర్వాత ఈ మేక్ ఏ లిస్ట్ లేదా లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకొని, ఈ ఇన్విటేషన్ సక్సెస్ అవ్వాలన్నా, 7 స్టెప్స్ లో సక్సెస్ అవ్వాలన్నా కూడా లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. రాయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాసిన తర్వాత దాన్ని సెగ్రిగేషన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సెగ్రిగేషన్ చేసిన తర్వాత ఏ ఫ్లోలో, ఏ వేలో మనం ఇన్విటేషన్ స్టార్ట్ చేస్తే అంచెలంచెలుగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు దీని గురించి కొద్దిగా నా ఆలోచనలు పీపీటీ ప్రెజెంటేషన్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం చాలా ఫెయిల్యూర్స్, చాలా రిజెక్షన్స్ ఎదుర్కొంటూ చాలా శ్రమ పడుతున్నాం. టీం చాలా కష్టపడుతుంది. టీం కష్టపడడంలో పేరు పెట్టడానికి లేదు, కానీ ఆ వెళ్ళే వే కొద్దిగా ఇంప్రాపర్ గా ఉండడం వల్ల మనకు తెలియకుండానే స్కిప్ అయి కింద పడిపోయి యాక్సిడెంట్ జరగడానికి, దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం కంపల్సరీ జర్నీ చేస్తున్నామంటే ఎక్కడైనా చూడండి, ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు చాలా నీట్ గా ఉందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ గురించి తలుచుకుంటాం. అబ్బా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు చక్కగా వేశారండి, జర్నీ చాలా హ్యాపీగా ఉంది అనుకుంటున్నాం. అలా ఈ వెస్టేజ్ లో కూడా ఈ మేక్ ఏ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత మనం ఇన్విటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ రోజు నేను చెప్పే ఫ్లోను గనక మీరు మెయింటైన్ చేస్తే మీ జర్నీ హైవే మీద ఎంత స్మూత్ గా, బండి వెళ్ళినా, కార్ వెళ్ళినా, లారీ వెళ్ళినా, బస్ వెళ్ళినా ఎంత స్మూత్ గా ఉంటుందో, ఎక్కడ డిలే లేకుండా వెళ్ళిపోతామో, హ్యాపీగా ఉంటుందో, ఆ విధంగా ఈ వే గనక మీరు పాటిస్తే వెస్టేజ్ లో జర్నీ కూడా అలానే ఉంటుంది. చూద్దాం. అయితే ఈ మేక్ ఏ లిస్ట్ ఆర్ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం 3 మెథడ్స్ ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్ ఫార్ములా, ఇన్విటేషన్ ఫార్ములా, కాంటాక్ట్స్ ఫార్ములా. ఒక్కసారి 5 మినిట్స్ లో రివిజన్ చేసుకొని ముందుకెళ్దాం. అయితే ఈ 3 ఫార్ములాల్లో ఇండివిజువల్ గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఫార్ములా వచ్చినప్పటికీ ఎఫ్ అంటే ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లో ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, మరి ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్, అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలా అనేది. ఈఏ ఫర్ ఎంప్లాయీస్, హలో మేడం, మా వెళ్ళారా? ప్రజెంట్ బిల్లు ప్రకారం చూసుకోండి. రేపు నేను మీటింగ్ లోనే మళ్ళీ కాల్ చేస్తా. ఆ బిల్లు మీకు ఏదైతే బిల్లులో ఉందో అది చూసుకోండి దాంట్లో. ఓకేనా? చెక్ చేసుకోండి. ఓకే, నేను చెప్తానమ్మా ఎందుకు అలా వచ్చిందని నేను చెప్తాను. పీవీ రీచ్ అవడానికి నేను చెప్తాను, క్లారిటీ ఇస్తా. ఓకే ఓకే రైట్. మరి ఎన్ అంటే నైబర్స్, డి ఫార్ డియర్ వన్స్, ఎస్ ఫార్ స్ట్రేంజర్స్ అనేది మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఈ విధంగా చూసుకున్నా 100 మంది కాదు 1000 మంది ఈజీగా లిస్ట్ తయారు చేసుకోవచ్చు.
ఓకేనా, లిస్ట్ తయారు చేసుకోవచ్చు. అలా కాకపోయినా ఇన్విటేషన్ మెథడ్ తీసుకుంటే మనకు అకేషన్స్ జరుగుతూ ఉంటాయి. మ్యారేజెస్ కానీ, హౌస్ వార్మింగ్ కానీ, బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, యానివర్సరీ ప్రోగ్రామ్స్ వల్ల కూడా మనం చాలా మందికి ఇన్విటేషన్ ఇస్తా ఉంటాం. చాలా గ్రాండ్ గా చేయాలని మనము 100 మంది కాదు కదా, 1000 మందితో గ్రాండ్ గా చేయాలనుకుంటా ఉంటాం. అప్పుడు కూడా ఇన్విటేషన్స్ 1000 మెంబర్స్ ని మనం ఎలా కలెక్ట్ చేస్తామో ఆ విధంగా ఇక్కడ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. తర్వాత మూడోది కాంటాక్ట్ మెథడ్ మన ఫోన్ లో ఉంటాయి. ఇక్కడ ఓన్లీ నా ఫోన్ లోనే లేవు కదండి అనుకోకుండా, ఒక కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే ఇద్దరి తరపున కంపల్సరీ 1000 మెంబర్స్ ఈజీగా రావడం జరుగుతుంది. ఫస్ట్ 100 మెంబర్స్ ని మనం లిస్ట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ 100 మెంబర్స్ లిస్ట్ చేయాలి. మరి లిస్ట్ చేసుకున్న తర్వాత అందరూ చేస్తున్నది ఏంటంటే డైరెక్ట్ ఆ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ వెళ్ళిపోయి చెప్తా ఉంటారు. లేదంటే నాకు ఇంటి పక్కన ఉన్నారు కదా అని ఫస్ట్ వాళ్ళకి చెప్తా ఉంటారు. లేదా నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ రిలేటివ్ పర్సన్ కదా అని చెప్తా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ లేదంటే చాలా మంది చూస్తున్నాను నా టీంలో, లేడీస్ చాలా మంది చేస్తున్నారు. నా తమ్ముడు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఓన్ బ్రదర్ చెప్తున్నారు. 80% రిజెక్ట్ చేస్తున్నారు. ఓన్ బ్రదర్, సిస్టర్ ఏమో కష్టపడుతుంటారు, ఓన్ బ్రదర్స్ రిజెక్ట్ చేస్తుంటారు. ఇది ఒక వింత, వెస్టేలో నేను చూసిన వింత అనమాట. అంటే మరి ఇంకా ఒక అక్కకు తమ్ముడు అంటే ఎంత డియరెస్ట్, ఎంత నమ్మకం. అక్క కోసం తమ్ముడు కష్టపడాలంటే కనీసం నేను కష్టపడతా మా అక్కకు బెనిఫిట్ వస్తుందనో, లేదంటే నా తమ్ముడు బాగుపడాలని అక్క తాపత్రపడడం చూస్తుంటే చాలా మంది చూస్తుంటారు నా టీంలో. కానీ వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి మనకు మంచి లేదా నాకు దగ్గర పర్సన్ అని మనం చెప్పడం వల్ల ఫెయిల్యూర్ అవుతుంటాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది అంటే నాకు బెస్ట్ పర్సనా లేదా నాకు దగ్గర పర్సనా, నా ఇంటి పక్కన ఉన్న పర్సనా అని కాకోకుండా మనం లిస్ట్ తయారు చేసిన తర్వాత కంపల్సరీ దాన్ని సెగ్రిగేషన్ చేయాలంటే విభాగించాలి. 4 భాగాలుగా వాటిని విభజించాలి. ఏంటి అంటే ఫస్ట్ ది బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక అక్కకు తమ్ముడు బెస్ట్ పర్సనే. కానీ తమ్ముడు అక్కని బిలీవ్ చేయట్లేదు ఈ విషయంలో. బిలీవ్ అంటే మా అక్క చెప్పింది కదా, ఇది ఏముంది, నేనేం డబ్బులు కట్టట్లేదు కదా, మెంబర్షిప్ తీసుకోమంటే తీసుకుందాం. అదేదో కనీసం బయట కొనే ₹1000 వస్తువులు మా అక్క కోసమైనా నేను ఇందులో కొందాం, తనకేదో హెల్ప్ అవుతుందంట, తనేదో దీంట్లో కష్టపడి వర్క్ చేసుకుంటాదా అంట అని ఆలోచించడం చాలా చిన్న విషయం. కానీ ఈ రోజు అది కూడా చేయట్లేదు చాలా మంది చేయట్లేదు. మరి బెస్ట్ అన్నంత మాత్రం సరిపోదు, ఆ సెకండ్ పర్సన్ బిలీవింగ్ ఉండాలా. నేను చెప్పినట్టు ఒక డాటర్ ఒక ఫాదర్ మీద ఎలా బిలీవ్ చేస్తుందంటే, నేను కిందకి దూకితే నాకు దెబ్బలు తగులుతాయా, అదే మరి ఆ పర్సన్ లేకోకుండా వేరే వాళ్ళు వచ్చి దూకంటే దూకదు. ఇప్పుడు అమ్మాయి ఫాదర్ కాకుండా వేరే పర్సన్ గాని వచ్చి దూకమంటే దూకడు, తనంతా తాను దూకే ప్రయత్నం చేద్దాము, కింద పడితే నాకు దెబ్బలు తగులుతాయని అమ్మాయికి తెలుసు. కానీ ఫాదర్ వచ్చేసి నాన్న దూకేసే అంటే కళ్ళు మూసుకొని దూకేస్తుంది. ఆ బిలీవ్‌నెస్ అనేది అటువైపు పర్సన్స్ లో ఉండాలి. అటువంటి పర్సన్స్ మనం ఫస్ట్ లిస్ట్ చేసుకోవాలి. సెకండ్ పాజిటివ్ పర్సన్స్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్ ఇంకా పాజిటివ్ పర్సన్ అంటే ఏం లేదు, నీకేం ఫేవర్ గా ఉండరు, వాళ్ళు నెగెటివ్ గా ఉండరు. మంచిదైతే రిసీవ్ చేసుకుందాం, లేకపోతే లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. లోపల విషయం బయట విషయం మాట్లాడుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తారనమాట. అదే నువ్వేదో మొహమాట పడతావో, నువ్వు ఫీల్ అవుతావో అని దాచుకోరు. నాకు నచ్చితే చేస్తా, దట్ ఈస్ కరెక్ట్ అంతే. ఉన్న విషయం వివరంగా చెప్పండి. నాకు పలానా రోజు కుదురుతుంది, నచ్చితే చేస్తా, నాకు నీడ్ ఉంటే చేస్తా, నాకు బాగుందనుకుంటే చేస్తా. అంతేగాని నీ కోసం చేయరు. ఓకేనా. ఇక్కడ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ లో తనకు నచ్చినా నచ్చకపోయినా నీ కోసమైనా లేదా నా కోసమైనా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా మూడో పర్సన్ అనే థింకింగ్ పర్సన్, వీళ్ళన్ని శ్రద్ధగా వింటారు కానీ ఏది ముందుకు రారు, వాళ్ళకి అన్ని అనుమానాలే ఉంటాయి. వాళ్ళు ఏ విషయంలోనూ అడుగు ముందుకు రారు. 100 మందిని ఒక్క విషయాన్ని 100 మందితో విచారించి 100 మంది చెప్పిన రీజన్స్ ముందు పెట్టుకొని ఏ ప్రయత్నం చేయకుండా ఆగుతూ మనల్ని కూడా డిలే చేస్తారు. పోనీ అట్లీస్ట్ మాకు 100 మంది నో చెప్పారు, నేను చేయను అని చెప్పరు. చేద్దాం 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 అని ఏదో కారణం చెప్పేసి కనీసం నీ దగ్గర మొహమాటం కోసం చెప్తే ఏమనుకుంటారని మనల్ని డిలే చేస్తా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. మూడో కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి నెగిటివ్ పర్సన్స్. ఖచ్చితంగా వాళ్ళు ఎంత సేపు నువ్వు ఏది మంచి అంటే వాళ్ళు చెడు అంటారు, ఏది గ్రేట్ అంటే ఇది గ్రేట్ కాదు బ్యాడ్ అంటారు అనమాట. ఓకేనా. అంటే వాళ్ళు నీది ఏది ఎంకరేజ్ చేయరు. నువ్వు ముందుకు వెళ్ళడం వాళ్ళకి నచ్చదు, నువ్వు బాగుపడడం వాళ్ళకి నచ్చదు, నీకు నచ్చింది ఏది నచ్చదు, వాళ్ళకి నచ్చిందే కరెక్ట్ అని చెప్తా ఉంటారు. ఒకవేళ నువ్వు చెడ్డ విషయాన్ని తీసుకొచ్చి చెప్పినా కూడా ఇది మంచి అంటారు. అంటే నీకు చెడ్డది కాబట్టి వాళ్ళకి మంచి. అంటే ఇటువంటి కేటగిరీ పీపుల్స్ కూడా ఉంటారు. మరి ఈ 4 కేటగిరీ పీపుల్స్ ని మనము లిస్ట్ అవుట్ చేయాలి. మరి కొత్త వాళ్ళు, స్ట్రేంజర్స్, డియర్ వన్స్, ఈ 2 కేటగిరీ మాత్రమే మనకు వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ ద్వారా
వాళ్ళు ఎటువంటి వాళ్ళో మనము తెలుసుకోవాలి. అది నెక్స్ట్ రానున్న క్లాసుల్లో వస్తాయి. మరి మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, ఓకేనా, మన ఎంప్లాయీస్, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఓకేనా, వాళ్ళ రిచ్ మైండ్ సెట్టా, లేకపోతే నా గురించి పాజిటివ్ గా ఉంటారా, నాకు ఫేవర్ గా ఉంటారా, నా గురించి ఈడ్చపడతారా, లేదంటే వీళ్ళ జనాలు తలకాయలు, అందరి జనాలు తలలు తింటారా అంటారు కదా, నా తల అనుమానాలతో చంపేస్తా ఉంటారు. ఇట్లాంటి పర్సన్స్ ఎవరైనా మనకు తెలిసినప్పుడు వాళ్ళని సెగ్రిగేషన్ చేసుకోవాలి. వీడు ఒక అమాయక పక్షి లేదా అనుమాన పక్షి అని చెప్పి వాడిని పక్కన పెట్టాల్సిన పని లేదు. రేపు పొద్దున అతనే మనల్ని సక్సెస్ కి ఉపయోగపడతాడు. నెగిటివ్ పర్సన్ అని కదా పక్కన పెట్టాల్సిన పని లేదు, అతన్ని కూడా ఉపయోగించుకోవాలి. కానీ ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవడం తెలిస్తే నువ్వు అందరిని ఉపయోగించుకొని వెస్టేజ్ లో సక్సెస్ అవుతాం. ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకొని తెలియకపోతే మనకు ఉన్న ఒక స్ట్రైట్ వేలో వెళ్ళిపోయి అంటే కదా, నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, అందరికీ నిష్ఠూరం అవుతావు. తప్పు మాట్లాడట్లే, రియాలిటీ మంచి విషయాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎదుటికి చెడ్డ అవుతామంట. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇతను మాట్లాడే మాట స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. కానీ అటువంటి వ్యక్తిని ఎవరు అంగీకరించరు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాత్రమే తీయని మాటలు మాట్లాడుతుంటారు కదా, అటువంటి వాళ్ళ మాటలు వింటూ మభ్యపడతా ఉంటారు, మోసపోతా ఉంటారు. కాబట్టి మనము కూడా స్ట్రైట్ వేలో వెళ్ళిపోయి ఉన్నది ఉన్నట్టు లిస్ట్ రాసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పుకుంటూ పోతే 100% ఫెయిల్యూర్ అవుతాం. అది సక్సెస్ కి ఒక 10% అవకాశం ఉండొచ్చు, ఫెయిల్యూర్ కి 90% అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ 100 మెంబర్స్ లిస్ట్ రాయండి. లిస్ట్ రాసిన తర్వాత 4 కేటగిరీస్ సపరేట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే సీనియర్స్ గాని జూనియర్స్ గాని ఎవరైనా సరే, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి అనేది ఫాలో అవ్వాలి. సీనియర్స్ అయినా కూడా సైడ్ వాల్యూమ్ ని సెట్ చేసుకొని ఇన్కమ్ పెంచుకోవడానికి, తన కింద ఉన్న డౌన్ లో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ పెంచుకొని ఇన్కమ్ పెంచుకోవడానికి, ఎల్ఓపి ద్వారా ఇన్కమ్ పెంచుకోవడానికి కూడా అందరూ చేయాలి. ఈ రోజు అందరినీ నేను లిస్ట్ రాయమంటున్నాను. ఈ రోజు ఎవరైతే నేను ఇంకా నా లెవెల్ మారట్లేదండి, నా ఇన్కమ్ పెరగట్లేదండి, నాకు టీమ్ సెట్ అవ్వట్లేదండి, నాకు మంచి సపోర్ట్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఏదన్నా కూడా మనం అనుకున్నవి రావట్లేదంటే మనం చేయాల్సింది ముందు లిస్ట్ తయారు చేయాలి. గతం పక్కన పెట్టండి, ప్రెజెంట్ నుంచి ఇది ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరిని ఎప్పుడు మొదలెట్టాలి, ఎలా మొదలెట్టాలి, ఇది వే. ఇప్పుడు నేను చెప్పేది వే కావాలి. ఈ వే ఉంటే మీకు వెళ్ళడం ఈజీ. నా చేతిలో నావిగేషన్ ఉందనుకో, ఒక మ్యాప్ ఉందనుకో, ఫస్ట్ ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలి, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలి అనేది నా చేతిలో మ్యాప్ ఉంటే నేను వెళ్ళవలసిన ప్లేస్ గమ్యస్థానాన్ని చేరుకోవడం ఈజీ. నా చేతిలో మ్యాపే లేకపోతే నేను వెళ్ళడం చాలా కష్టం. ఓకేనా? దీనికే స్మార్ట్ గా ఈరోజు మన ఫోన్ లో గానీ ట్యాబ్ లో గానీ నావిగేషన్ వచ్చాయి కదా, లొకేషన్ షేర్ చేయగానే ఇమ్మీడియట్ గా ఆ వేలో ఆ లైన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పే వే గనక మీరు ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వేలో మనం వెళ్తున్నామా, ఓకేనా, ఈ వేలో మనం వెళ్తున్నామా అని మీరు క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడో చోట స్కిప్ అవుతున్నాం. కాబట్టే మనము స్పీడ్ బ్రేకర్లు వచ్చేసి మన జర్నీ స్పీడ్ అనేది తగ్గుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. చూద్దాం ఏంటి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పెట్టాను కదా, నిజంగా ఇలా 4 రకాల లిస్టు తయారు చేయమన్నాను. ఏ లిస్టు ప్రకారం వెళ్తే ఎట్లా సక్సెస్ అవుతాం, మనం ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తున్నాం, ఇది క్లారిటీ చూద్దాం. ఈ లిస్ట్ రాసుకున్న తర్వాత అందరూ లిస్ట్ ఇలా సపరేట్ చేయకపోతే ఫస్ట్ టు ఫస్ట్ వెళ్ళడం వల్ల ఫెయిల్యూర్ అవుతారు. అది ఎలా చూద్దాం. వే టు ఇన్విటేషన్ లిస్ట్ తయారు చేసుకున్నాం, మనం ఇన్విటేషన్ స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేయాలంటే రైట్ వే టు ఇన్విటేషన్. ఎప్పుడైతే ఒక సరి అయిన మార్గాన్ని ఇన్విటేషన్ ఇవ్వడానికి ఎన్నుకుంటామో, లిస్ట్ సెగ్రిగేషన్ చేసిన తర్వాత 4 భాగాలుగా విభజించిన తర్వాత రైట్ వే ఎన్నుకుంటే మనకు అది ఏం రిజల్ట్ ఇస్తుందంటే సక్సెస్. రైట్ వే టు ఇన్విటేషన్ లేదా రైట్ వే ఆఫ్ ఇన్విటేషన్ ఈజ్ లీడ్స్ టు సక్సెస్. మనం ఖచ్చితంగా గెలుస్తాము. సరి అయిన మార్గంలో వెళ్తే గెలుస్తాము. మనం వెళ్ళవలసిన ఏరియా, సపోజ్ నేను విజయవాడ వెళ్ళాలంటే విజయవాడకి వెళ్ళవలసిన రూట్ లో అందులో షార్ట్ కట్లు ఉంటాయి, అందులో దారులు దగ్గరైనా సరే, లెంత్ దగ్గరైనా సరే, మధ్యలో కొండల్లోంచి గుట్టల్లోంచి విలేజ్లోంచి కొన్ని ఊర్లు ఉంటాయి. అవేలో వెళ్తే మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ హైవే కొద్దిగా దూరమైనా అది రైట్ వే, నీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి బండి బ్రేక్ డౌన్స్ లేకుండా వెళ్ళడానికి మంచి సపోర్ట్ చేసేది. నేను దాన్ని ఇంకా చెప్పాలంటే రాజ్ మార్గ్.
ఈ రోజు హైవే ఏమంటున్నా అంటే రాజ్ మార్గ్ అని ఒక యాప్ క్రియేట్ చేశాడు. రాజు మార్గము అంటే ఇంకా అతను తిరుగులేదు, నీకు తిరుగులేని మార్గం వాడ, చాలా హ్యాపీగా వెళ్తాను. అటువంటి వేనే నేను చెప్తున్నాను. రైట్ వే టు సక్సెస్, రైట్ వే టు ఇన్విటేషన్ ఈజ్ లీడ్స్ టు సక్సెస్. ఏదైతే నువ్వు రైట్ వే సెలెక్ట్ చేసుకుంటావో అది సక్సెస్ ని ఇస్తుంది. రెండోది వచ్చేసి రాంగ్ వే టు ఇన్విటేషన్ లీడ్స్ టు ఫెయిల్యూర్. ఎప్పుడైతే నువ్వు రాంగ్ వేని సెలెక్ట్ చేసుకుంటావో ఖచ్చితంగా నువ్వు ఫెయిల్యూర్ ని అంగీకరించాల్సిందే. నీ ప్రయత్న లోపం కాదు, నీ ప్రయత్నం ఓకే, కానీ రిజల్ట్ నువ్వేం పొందా అంటే ఫెయిల్యూర్. చూద్దాం ఏ వే రైట్ వే, ఏ వే రాంగ్ వే చూద్దాం. ఇప్పుడు 4 లిస్టు చేయమన్నాం కదా, సెగ్రిగేషన్ చేశాం కదా. నువ్వు ఫస్ట్ బెస్ట్ బిలీవ్డ్ పర్సన్స్ తో వర్క్ స్టార్ట్ చేయాలి. సెకండ్ వచ్చేసి పాజిటివ్ పర్సన్స్ తో వర్క్ కంటిన్యూ చేయాలి. థర్డ్ వచ్చేసి థింకింగ్ పర్సన్స్ తో వర్క్ కంటిన్యూ చేయాలి. ఫోర్త్ వచ్చేసి నెగిటివ్ పర్సన్స్ తో వర్క్ కంటిన్యూ చేయాలి. సరే ఈ నెగిటివ్ పర్సన్స్ మనకెందుకు, థింకింగ్ పర్సన్స్ మనకెందుకు అంటే సమాజంలో ప్రతి ఒక్క పర్సన్ ని మనం వెస్టేజ్ కు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వెస్టేజ్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. నెగిటివ్ పర్సన్స్ కూడా రియల్ గా చెప్పాలంటే ఈ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్ పాజిటివ్ పర్సన్స్ కన్నా థింకింగ్ పర్సన్ నెగిటివ్ పర్సన్స్ స్ట్రాంగ్. వాళ్ళు నమ్మేంత వరకు కష్టంగా, నమ్మిన తర్వాత నువ్వేం వాళ్ళని చూడాల్సిన పని లేదు. కానీ నమ్మరు, నమ్మితే ఇంక వాళ్ళు పిచ్చోళ్ళతో కష్టపడతారు. కానీ ఈ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ మొహమాటం కోసం నీ మీద ఉన్న నమ్మకం మీద, నీ మీద ఉన్న ఒక బిలీవ్నెస్ తో నీకు ఆధార్ కార్డు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తారు. కానీ గట్టిగా నిలబడి నిన్ను పే స్థాయికి వెళ్ళడానికి నిలబడరు, సపోర్ట్ చేస్తారని గ్యారంటీ ఏం లేదు. కానీ ఇనీషియల్ నీ జర్నీ మూవ్ అవడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగపడతారు. కానీ ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది నేను రైట్ వే అంటున్నాను, స్క్రీన్ షాట్ పెట్టుకోండి. మళ్ళీ రాంగ్ వే ఏంటో నేను చెప్తాను ఎలా వెళ్తున్నాం అనేది. నెగిటివ్ పర్సన్స్ మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన లిస్ట్ రాసుకున్నాం కదా, ఎవరు నెగిటివ్ పర్సన్, ఎవరు థింకింగ్ పర్సన్, ఎవరు పాజిటివ్ పర్సన్, ఎవరు బెస్ట్ అండ్ బిలో పర్సన్ మనకి అంత క్లారిటీ ఉండదు. దాని మీద మనం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇతను ఎటువంటి పర్సన్ ఏ కేటగిరీ కింద వస్తారని ఆలోచిస్తారు. కాబట్టి కొద్దిగా నువ్వు ఆలోచించి అడిగేస్తావు. కానీ ఇంతకు ముందు ఏముంది, మనం ఇంటి పక్కన ఉన్నారు కదా ఫస్ట్ వేస్టేజ్ చెప్పేస్తాం, లేదా మా తమ్ముడే కదా ఫస్ట్ వేస్టేజ్ చెప్తాం. తమ్ముడే రిజెక్ట్ చేస్తాడు, నా తమ్ముడే నాకు ఓకే చేయలేదు కదా, బయట వాళ్ళు ఏం ఓకే చేస్తారని చెప్పి మనం అక్కడే ఆపేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరు నెగిటివ్ పర్సన్స్, ఎవరు బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్స్ మనకు క్లారిటీ లేదు, నువ్వు దాని మీద నువ్వు వర్క్ చేయలేదు కాబట్టి లిస్ట్ లో ఫస్ట్ సెకండ్ వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఒకసారి నెగిటివ్ పర్సన్ టచ్ అవుతారు. తర్వాత మనం ఏం చేస్తాం, థింకింగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తాం. తర్వాత ఏం చేస్తాం, పాజిటివ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తాం. తర్వాత ఏం చేస్తాం, బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తాం. ఇది రాంగ్ వే. రైట్ సైడ్ ఉన్నది రాంగ్ వే. ఈ నెగిటివ్ పర్సన్స్ దగ్గర ఫస్ట్ వెళ్ళి తర్వాత థింకింగ్ పర్సన్ దగ్గర వర్క్ కలిపి చేసుకుంటూ అక్కడ నుంచి పాజిటివ్ పర్సన్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. అలా కాకుండా బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్స్ తో స్టార్ట్ చేసి పాజిటివ్ పర్సన్స్ తో వర్క్ చేసుకుంటూ థింకింగ్ పర్సన్స్ తో ముందుకెళ్తూ నెగిటివ్ పర్సన్స్ కూడా కనెక్ట్ చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. కానీ ఇక్కడ నీకు టీం తెచ్చే వాళ్ళు, బిజినెస్ నిలబడే వాళ్ళు, నిన్ను లీడర్ చేసే వాళ్ళు థింకింగ్ పర్సన్ నెగిటివ్ పర్సన్సే. కానీ వాళ్ళు ఫస్ట్ వచ్చారంటే నిన్ను కిల్ చేస్తారు, లాస్ట్ లో వచ్చారంటే నిన్ను లీడర్ చేస్తారు. ఇది ఓవరాల్ గా చెప్తే ఎలా అని మీకు క్వశ్చన్ వస్తుంది కాబట్టి విత్ ఎగ్జాంపుల్స్ తో నెక్స్ట్ వెళ్దాం. రాంగ్ వే టు ఇన్విటేషన్ లీడ్స్ టు ఫెయిల్యూర్. ఇది ఎలా అనేది క్వశ్చన్. కొన్ని ఫ్లోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ రాంగ్ వేలో మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ మంత్ లో, ఇప్పుడు నేను జాయిన్ అయినా అనుకోండి, మనం ఎవరు ఎలా వెళ్తున్నారో నేను ఎవరిని కామెంట్ చేయను, జస్ట్ నాకు పర్ఫెక్ట్ వే అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరి దగ్గర కంపేర్ చేయొద్దండి. ఎవరు ఇది మీకు మంచి అనిపిస్తే యూజ్ చేసుకోండి, ఇది మంచి కాదు అంటే అవాయిడ్ చేయండి. మీకు మీ దృష్టిలో ఉన్న మంచి మెథడ్ ఏదైనా ఉంటే ప్రొసీడ్ అవ్వండి. నేను ఎవరిని కామెంట్ చేయను. కానీ నిజంగా ఈ వేలో వెళ్తే 100% మనం ఫెయిల్యూర్ దారితీస్తుంది. ఎందుకంటున్నా ఫస్ట్ మంత్ లో నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఫాస్ట్ ప్రమోషన్ చేస్తా. ఎప్పుడంటే నేను ఒక న్యూ పర్సన్ వెళ్తాను, ఏం చేస్తానంటే ఒక బూట్ క్యాంప్ కానీ, ఒక వన్ డే వర్క్ షాప్ కానీ, ఒక ఛాంపియన్ డే కానీ డైరెక్ట్ నేను వెళ్ళాను అనుకోండి, వితౌట్ ఇన్విటేషన్
వితౌట్ ప్రెజెంటేషన్, వితౌట్ నాలెడ్జ్. అంటే ఏమి తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, విజయవాడలో ఛాంపియన్ డే జరుగుతుంది, ఒక 10 మందిని మనం తీసుకెళ్లాలా, అక్కడ కూర్చోబెట్టాలా, చూడాలా, వాళ్ళు ఆ ఖచ్చితంగా దాన్ని ఓకే చేస్తారు. అక్కడ చూస్తే దాని మీద బిలీవ్నెస్ వచ్చి ఓకే చేస్తారంటారు. ఇది తప్పు కాదు, నేను తప్పను. కానీ జరుగుతున్న ఏంటంటే ఎమోషనలీ ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. అంటే బాగా దప్పికతో ఉన్నాం, గుర్తు పెట్టుకోండి. బాగా దప్పికతో ఉన్నప్పుడు, ఎండలో బాగా తిరిగి వచ్చి బాగా దప్పికతో ఉన్నప్పుడు చల్లని వాటర్ ఫాస్ట్ గా మనం తాగామనుకోండి, ఏమైతుంది? తాగకూడదు అంటారు. వేడి నీళ్ళు తాగాలి, కానీ చల్లని వాటర్ ఫాస్ట్ గా తాగితే మనకి హార్ట్ కి ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ కి ఎఫెక్ట్ అవుతుంది. బాగా ఆకలితో ఉన్నప్పుడు ఫాస్ట్ గా తింటే ఏమవుతుంది? గొంతులో పడి అడ్డం పడిద్ది, చాలా ఎఫెక్ట్ అయింది. ఓకేనా? అంటే నిజంగా అంటే ఆకలితో ఉన్న వ్యక్తి అనుకోవాలి. ఏమి తెలియని వ్యక్తి కొద్దిగా చెప్తారు. ఎందుకంటే ముందే వెస్టేజ్ గురించి కొన్ని చెప్తే వాళ్ళు రారని. లేదురా, మనకు పెద్ద మీటింగ్ ఉంది, చాలా బాగుంది, అక్కడ రా, నీకే తెలుస్తుందంటాం. అతను కూడా వచ్చిన తర్వాత కూర్చొని అబ్బో ఒక మ్యాజిక్, నిజంగా చూసి ఒక మ్యాజిక్ ఏంటి, ఒక రైతు 1,20,000, ఒక రైతు 1,50,000, ఒక 7వ తరగతి చదువుకునే వ్యక్తి 2 లక్షల, ఒక గవర్నమెంట్ టీచర్ 3 లక్షల, విజయరాజు గారు 18 లక్షల. జస్ట్ టెస్ట్ మనీలు ఎలా చెప్తారండి? వివరంగా చెప్తారా? నేను ఈ వర్క్ చేసుకునేవాడిని, ఇలా పేదవాడిగా ఉండేవాడిని, ఇలా కూలి పని చేసుకునేవాడిని, ఇది వచ్చిన తర్వాత ఇలా స్టార్ట్ చేశాను 3 నెలల్లో లేదా 3 సంవత్సరాల్లో నేను ఈ స్థాయికి వచ్చాను, నా శాలరీ ఇంత, నేను కార్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, నేను టాలెంటెడ్ వచ్చాను అని ఇవన్నీ చెప్పేస్తారు టెస్ట్ మనీలు. ఇలా ఒక 15-20 టెస్ట్ మనీలు ఒక లేడీస్ కానీ, గవర్నమెంట్ టీచర్ కానీ, ప్రైవేట్ టీచర్ కానీ విన్నప్పుడు వీళ్ళలో ఏమవుతుందంటే దాన్ని థింకింగ్ అనే పవర్ తగ్గుతుంది, బిలీవ్నెస్ పెరుగుతుంది. అబ్బా ఇది చాలా బాగుంది, ఇంత బాగుంది, ఇట్లాంటి నాకు ఎప్పుడు దొరకలేదు, ఇది నిజమే కదా అని చెప్పేసి డిసైడ్ అయిపోవడం అంటూ జరుగుతారు అన్నమాట. ఇంకా అక్కడ హార్డింగ్స్ చూస్తారు, ఆ ప్లాన్ కూడా చెప్పినప్పుడు కూడా షార్ట్ గా చెప్తారు. కాబట్టి ఇంత ఈజీనా? ఎందుకు అంటే విజయరాజ్ సారు ఒక్క 1,000 రూపాయలు ప్రోడక్ట్ కొనుక్కుంటే ఒక డూప్లికేషన్, ఒక పీపీటీ చూపుతాడు, ఒక డూప్లికేషన్ ఫ్లో చూపినప్పుడు జస్ట్ 1 year లో 2.5 lakhs ఇన్కమ్ పర్ మంత్ తీసుకునే స్థాయికి ఇంత ఈజీగా వెళ్ళొచ్చని ఒక ఎగ్జాంపుల్ చూపుతాడు ఆయన ప్లాన్ లో. అది తప్పు కాదు, రియలే. కానీ దాన్ని అండర్స్టాండ్ చేసుకునేంత కెపాసిటీ మనకు ఉండదు కదా. అంత ఈజీని అనుకుంటారు వీళ్ళు ఏంటంటే ఇంత ఈజీగా మనం దీంట్లో సక్సెస్ అవ్వచ్చా అని ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి బయటకు వస్తే ఏముంది అన్నా ఎలా ఉంది మీటింగ్ అంటే, సూపర్ తమ్ముడు, కేక, అసలు ఇట్లాంటిది నాకు ఎప్పుడు రాలేదబ్బా, ఎందుకు ఇంత లేట్ అయిందా, నేను బాధపడుతున్నాను తమ్ముడు అనగానే ఈ తమ్ముడు ఏం చెప్తాడంటే, ఈ తమ్ముడు కూడా పాపం ఎంతో కష్టపడి తెచ్చుకున్నాడు కదా, తొందరగా ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మాదిరి ఇతను కూడా తొందరగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనో, బిజినెస్ పెంచాలనో, అతన్ని కూడా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లానో ఒక పాజిటివ్ దృక్పథంతో, అన్నా నువ్వు ఈ రోజు సాయంకాలమో రేపు సాయంకాలమో నీ ఇంటి దగ్గర ఉన్న 10 మందిని కూర్చోపెట్టు, నేను వస్తాను మీటింగ్ చెప్పడానికి అంటాడు. ఓకే. లేదంటే అన్న దీంట్లో ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ అవుతుంది, నువ్వు పొలానికి వాడతావు కదా, నీ పక్క రైతులు రెడీ చేసుకో, ఇందులో 4,500 పాయింట్లు వస్తే నువ్వు ఫస్ట్ మంత్ బ్రాంచ్ అవుతావు అంటే ఇతను చెప్పడము తప్పు కాదు, ఆయన తీసుకోవడము తప్పు కాదు, చెయ్యాలి అనుకోవడం ఆయన తప్పు కూడా కాదు, ఎవరివి తప్పులు కాదు. కానీ జరుగుతున్న వే ఆఫ్ టాకింగ్ ఆర్ వే ఆఫ్ ప్రొసీజర్ చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇది ఎవరిని నేను నిందించట్లేదు. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఎక్కడ బ్రేక్ అవుతున్నాం మనము, ఎక్కడ కనెక్ట్ అవుతున్నాం, ఎక్కడ బ్రేక్ అవుతున్నాం అనే విషయంలో ఇక్కడ ఏమవుతుందంటే అతను కూడా అన్నా నువ్వేమన్నా గాని నేను 1 year లోపు కార్లో తిరగాలి అంతే, ఇంతమంది తీసుకున్నాం, నేను కూడా తీసుకోవాలి, నువ్వేం చేయాలి చెప్పు అంటాడు. నేను కూడా నీకున్నా కదా, నీకెందుకు ప్రాబ్లం, నువ్వు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి, రేపే నీ ఇంటి చుట్టూ నీ దగ్గర నీకు తెలిసిన వాళ్ళు 20 మందిని కూర్చోపెట్టుకో, నేను వస్తాను మీటింగ్ చెప్తా అని చెప్పేసి ఇలా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు. ఇంతమంది ఇంత ఈజీగా సక్సెస్ అవుతున్నారు కదా, నేనెందుకు సక్సెస్ అవ్వలేను అనేది ఒకటి. ఆ ఎమోషనల్ కనెక్టింగ్ విషయంలో ఫాస్ట్ ప్రమోషన్ జరుగుతుంది. ఫాస్ట్ ప్రమోషన్, ఓకేనా? ఫాస్ట్ ప్రమోషన్ ఇప్పుడు ఏంటి, మనము ఒక తల్లి గర్భంలో ఉన్న బేబీకి 9 నెలలు ఆ బిడ్డ సంపూర్ణంగా తయారై బయటకు రావాలంటే లోకంలోకి, ఆ బిడ్డకి రకరకాల ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇచ్చేసి 5 నెలల్లోనే 4 kgs వచ్చే విధంగా మనం డెవలప్ అవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ బిడ్డ ఆరోగ్యమా అనారోగ్యమా ఒకసారి అందరూ ఆలోచించాలి. ఓకేనా?
కంపల్సరీ ఈరోజు మనం బ్రాయిలర్ కోళ్ళను వాడుతున్నాం, చికెన్ తింటున్నాం. ఒక నాటుకోడి 6 నెలలు టైం తీసుకుంటుంది, లేదంటే ఒక సంవత్సరం టైం తీసుకుంటుంది. అది బాగా పెద్దగా అయ్యి, బలంగా అయ్యి, మనం తినడానికి బాగా ఎక్కువ చికెన్ రావడానికి. అదే ఆ 1 ఇయర్ పట్టే దాంట్లో ఒక 2-3 మంత్స్ లోనే వీటికి ఇంజెక్షన్ ఇచ్చేసి ఒక్కసారి దాన్ని పెద్దగా తయారు చేసేసి సైజ్ పెంచేస్తున్నారు ఈరోజు ఫార్మ్స్ లో. మరి అందువల్ల ఈ బాయిలర్ కోడిని తింటే మరి మనకి చాలా హెల్త్ ఇష్యూలు అని మనకి క్లియర్ గా తెలుసు. అదే నాటుకోడి స్లోగా పెరిగినప్పుడు దాన్ని తింటే మనకి ఎఫెక్ట్ లేదనేది కూడా మనకు చెప్తా ఉంటారు డాక్టర్లు కానీ ఎవరైనా కానీ. ఇక్కడ అతి వేగం ప్రమాదకరమని మనకు చాలా చోట్ల తెలుసు. అయినా సరే ఆ ఎమోషనల్ కనెక్టింగ్, ఆ పెద్ద పెద్ద మీటింగ్ లో పెద్ద పెద్ద లీడర్ టెస్ట్ మనీ వల్ల వీళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం వల్ల వెంటనే వీళ్ళు ప్రమోషన్ కూడా ఎలా ఉంటదంటే అన్ని పనులు పక్కన పెట్టి, వాళ్ళు చేసే పనులు పక్కన పెట్టి దీని మీద వర్క్ చేస్తారు. ఒక 2-3 నెలలు ఈ అప్లైన్ ఏంటంటే తిరిగేస్తారు, ఎక్కడ రమ్మంటే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, జనాలు కూర్చి పెట్టేస్తారు. ఏంటన్నా 6 నెలల్లో కారు తీసుకోవాలి అంతే అని డిసైడ్ అయిపోతారు. ఈ డిసైడ్ అవ్వడం వల్ల ఇక్కడ వితౌట్ నాలెడ్జ్ తో వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకి నెగిటివ్ పర్సన్సా, పాజిటివ్ పర్సన్సా, బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్సా, వీళ్ళకి ఏం తెలీదు. అసలు ఆ నాలెడ్జ్ ఎక్కడుంది, ఆ సబ్జెక్ట్ ఎక్కడుంది, ఆ సబ్జెక్ట్ ఎవరు వింటారు, ఎవరు స్టార్ట్ చేస్తారు. వినే ఓపిక వాళ్ళకి ఉండదు, చెప్పే ఓపిక మనకి ఉండదు. ముందు మనం టార్గెట్లను కొట్టాలంటే 1 ఇయర్ తిరిగేలేపు ఆ ఉద్దేశంలో వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర చుట్టూ తెలిసిన 10 మందిని కూర్చోపెడితే 10 మంది బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్స్ ఉంటారా? పోనీ ఇతను సెలెక్ట్ చేయడానికి ఇతను నాలెడ్జ్ ఉందా, బెస్ట్ అండ్ బిలీవడా, లేకపోతే పాజిటివా, లేకపోతే నెగిటివ్ అనేది తెలీదు. అందరికి చెప్తారు, అన్న ఈ రోజు నేను మీటింగ్కి వెళ్ళాను, సూపర్ డూపర్ గా ఉంది, మీరు రండి కూర్చోండి, ఆ సార్ వస్తున్నారు చెప్తారు చాలా బాగుంది అని ఒక పాజిటివ్ వేలో అతను ప్రయత్నం చేస్తాడు. చేసి వచ్చినప్పుడు అందులో 20 మంది కూర్చోబెడితే ఒకడు ఉంటాడు నెగిటివ్ పర్సన్. ఆడు మొత్తము ఆ రోజు మీటింగ్ కొంత సక్సెస్ అయినా ఆ వెనకాల నుంచి మొత్తం టీం నాశనం చేసేస్తాడు. ఒక పర్సన్ ఎలా చేస్తారండి అంటే, ఒక గిన్నె నిండా పాయసం ఉన్నా దాంట్లో ఒక డ్రాప్ అంత విసిమేస్తే మొత్తం అదంతా వేస్ట్ అవుతుంది, తినడానికి రాదు. ఓకేనా? ఇక్కడ ఈ 20 మంది మీటింగ్ లో ఒక్కడు ఉంటాడు, ఆ చెడ్డప్పు వేస్తాడు. ఈ కేసు ఆ రోజు ఏదో అక్కడ ఉన్న లీడర్ చెప్పే లీడర్ అన్ని చేసి క్లారిటీ ఇచ్చి అంతా చేసినా వీళ్ళందరూ జాయిన్ అయినా 2-3 నెలలు వాడు ఆ నెగిటివ్ పర్సన్ వీళ్ళందరూ వెనక్కి లాగేస్తాడు. ఆడప్పుడు అందరి దృష్టిలో వీడు ముందుకు పోతాడేమో అని చెప్పేసి, లేదా ఇది బాగుపడతాడేమో అని చెప్పేసి ఆ నెగిటివ్ నీ పక్కన ఉన్న వాళ్ళందరికి పనిచేసి వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయినా మళ్ళీ వాళ్ళు నిలబడకపోవడానికి కారణం ఏంటంటే ఈ నెగిటివ్ పర్సన్. కానీ మనకు ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉండి ఆ నెగిటివ్ పర్సన్ అవాయిడ్ చేసి పాజిటివ్ పర్సన్స్ ని కనుక తెచ్చి కూర్చిపెట్టుకుంటే మన వర్క్ సక్సెస్ అవుతుంది. ఓకేనా? మనం తినే బియ్యంలో అన్ని రాళ్ళు ఉన్నాయి, లేదా మేరేసిన తర్వాత అన్నం వండుకుంటాం కానీ రాళ్ళను కలుపుకొని అక్కడ రాళ్ళు ఉంటే దాన్ని కలుపుకొని అన్నం వండుకొని తిన్నప్పుడు ఎలా ఉంటది, నోటి కింద పళ్ళ కింద పంటి కింద పడితే ఎంత చిరాగ్గా ఉంటది కదా. మనం మీటింగ్ పెట్టేటప్పుడు లేదా మనం మీటింగ్ ఇన్వైట్ చేసేటప్పుడు వీడు పాజిటివ్ పర్సనా, వీడు నెగిటివ్ పర్సనా, థింకింగ్ పర్సనా, మనం ఎవరిని తీసుకెళ్తే సక్సెస్ అవుతామనే జ్ఞానం కనుక మనకుంటే ఈ రోజు నువ్వు లైవ్ మీటింగ్ తీసుకెళ్ళినా, జూమ్ మీటింగ్ తీసుకెళ్ళినా నువ్వు సక్సెస్ అవుతావు. ఆ నాలెడ్జ్ లేకుండానే నువ్వు వర్క్ చేయడం వల్ల అందులో రైస్ లో రాళ్ళు ఉన్నట్టు, ఓకేనా, రైస్ లో రాళ్ళు ఉన్నట్టు మనకి తినేటప్పుడు ఎట్లయితే నోటికి అడ్డుపడతాయో, పంటికి అడ్డుపడి ఇబ్బంది పెడతాయో, వీళ్ళల్లో ఉన్న ఒక నెగిటివ్ పర్సన్ మన జర్నీకి స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడి తర్వాత యాక్సిడెంట్ అయ్యేదానికి కారణమవుతుంది. ఈ నెగిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి రిజల్ట్ వస్తుందంటే మనం కూడా ఏం చేస్తాం, లేదంటే ఆ లైవ్ మీటింగ్ కానీ లేదంటే మనంతటి మనం వెళ్ళి చెప్పినా కూడా ఎవరికైనా నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను చాలా బాగుందని చెప్పి ఆ నెగిటివ్ పర్సన్స్ గురించి క్లారిటీ లేనప్పుడు వెళ్ళి నెగిటివ్ పర్సన్ చెప్తే ఏమంటారు, నో నో నో, నువ్వు 10 మంది చెప్పినా నో వస్తుంది, 5 మంది చెప్పినా నో వస్తుంది. మరి 5 మందికి 10 మంది నో చెప్పినప్పుడు ఆ మంత్ రిజల్ట్ ఏముంటది అంటే ఫస్ట్ మంత్ 0. ఈ పర్సన్ చాలా ఇంట్రెస్ట్ గా వచ్చాడు, 100 పీవీ కొన్నాడు, చేద్దాం అనుకున్నాడు, మీటింగ్లు పెట్టుకున్నా ఉన్నోడు చెడుతొప్పుతున్నాడు. లేదు వీడు పర్సనల్ గా వెళ్ళి చెప్పినా కూడా ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ తెలియదు కాబట్టి వీడు తెలిసి తెలియకుండా కాస్త థింకింగ్ పర్సన్ కో లేదా నెగిటివ్ పర్సన్ కో చెప్పినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటది, నెగిటివ్ పర్సన్ అయితే వెన్నెన్నో అది మంచిదైనా అది స్వీకరించడు, నో అని చెప్పేస్తాడు. అంటే నేను చేయను, ఇది చాలా మంచిది కాదు, నువ్వు కూడా చేద్దని చెప్పేస్తాడు. వీడు ఎంతైతే ఎమోషనల్ కనెక్ట్ అయి ఉంటాడో ఒక్కొక్క నెగిటివ్ పర్సన్ తగిలినట్టల్లా అందులోంచి గాలిపోయినట్టు, బెలూన్లో గాలిపోయినట్టు ఆ ఇతనిలో ఉన్న పాజిటివ్ బయటకు వెళ్ళిపోతా ఉంటది. ఫస్ట్ మంత్ ఇదేంద్ర బాబు ఆడింత ఈజీగా చెప్పారు, ఇదేం నెలంతకరమైన ఎవడు జాయిన్ అవ్వట్లేదేంటి అని పిచ్చి పడుతుంది, మెంటల్ గా కొద్దిగా స్ట్రైన్ అవుతాడు. అందులో రాను ఆ పాజిటివ్నెస్ తగ్గుతా ఉంటది. తర్వాత క్రమంలో ఇతను ఏం చేస్తాడంటే థింకింగ్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ నెగిటివ్ పర్సన్ తగులుతారా, నో అంటారా, రిజల్ట్ రాదు, ఇతను మాత్రమే కొంటాడు.
ఒకవేళ ఒకరు ఇద్దరు వచ్చినా కూడా ఉన్నోడాడు వెనక లాగేస్తాడు. పెద్ద రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏముండదు. ఎప్పుడైతే ఈ థింకింగ్ పర్సన్ కనుక దగ్గరికి వెళ్ళామో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ డిలే చేస్తారు. వీళ్ళు కట్ట విరగకూడదు, పామ చావకూడదు. వీళ్ళు చేసే పని వల్ల ఏంటంటే కట్టి విరగకూడదు, పాము చనిపోకూడదు. అలా ఉంటది. జాయిన్ అవుతాము చేస్తాము అని చెప్పరు, జాయిన్ అవ్వము మాకు అవసరం లేదని చెప్పరు. చేద్దాంరా, మంచిదేరా, చాలా బాగుంది, చెప్పాను కదా నేను చెప్పాను కదా ఊరు వెళ్ళొస్తాను, వచ్చిన తర్వాత టైం లేదు, ఆధార్ కార్డు దొరకట్లేదు, దొరికిన తర్వాత దాంట్లో పేరు తప్పు ఉంది, దాన్ని అప్డేట్ చేయడానికి టైం ఉండట్లేదు, అప్డేట్ చేసిన తర్వాత ఆధార్ ఇవ్వడానికి ఇంకా తెచ్చుకోలేదు, వచ్చిన తర్వాత ఐడి చేసినా కొనడానికి టైం ఉండదు, డబ్బులు ఉండవు, నువ్వు బలవంతం కొనిపిచ్చి ఇచ్చినా కూడా నీకు డబ్బులు ఇవ్వడు. ఇది వీళ్ళ వల్ల ఏమవుతుంది, రిజల్ట్ నీకు జీరోనే, పెద్ద రిజల్ట్ ఏం రాదు, నువ్వు ఫాస్ట్ యాడ్ అవడానికి కూడా ఏముండదు. ఫస్ట్ ఈ నెగిటివ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కొంటున్న 100 పాయింట్లు ఉంటాయి, ఎవరో ఒకరు వచ్చి 20-30 కొంటారు, 250 పాయింట్లు వచ్చింటాయి. మన అప్లైనర్స్ ఏం చెప్తారంటే, అరే బాబు 250 వచ్చేది, ఇంకో 50 వస్తే నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అవుతారా బాబు అంటే, ఆ 50 కూడా ఈ నెల కొనుక్కుంటాడు, 50, 60, 70. ఓకేనా. మరి నెక్స్ట్ మంత్ ఏమవుతుంది అంటే, ఇతను 3% దగ్గరికి వెళ్ళేసరికి పాజిటివ్ పర్సన్స్ ఉంటారు. నువ్వేం చేసావు, నెగిటివ్ పర్సన్స్ కి చెప్పారు, అందరూ నో అన్నారు, ఎవరు జాయిన్ అయ్యలేదు. ఎవరో ఒక థింకింగ్ పర్సన్, నెగిటివ్ పర్సన్ ఒకటి జాయిన్ అయినా తప్పని పరిస్థితిలో వాళ్ళు కొన్న 30-40 కొన్నా మళ్ళీ కొనరు వాళ్ళు. కాబట్టి నువ్వు గట్టిగా 300-400 పాయింట్లు రావు, ఒక 300 వస్తే కష్టం. ఆ 300 లేకపోతే నువ్వే కొనుక్కొని ఫాస్ట్ స్టార్ట్ అవుతావు. ఫాస్ట్ స్టార్ట్ అయినాను కదా, ఆ పోస్ట్ ఈ పోస్ట్ పెడితే పెద్దగా చూస్తే బాగానే ఉంది అనుకుంటారు, కానీ రిజల్ట్ పెద్దగా ఊహించినంతే ఉండదు. ఇలా నువ్వు ఎప్పుడైతే 2 నెలలు నీకు ప్రాసెస్ ఎఫెక్ట్ అయిందో, నీకు ఏదైతే ఆ మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్న ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఒక 50-60% ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఈ 3వ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ ఏమంటాడంటే, డైరెక్ట్ ఉంటది కదా, మొహమాటం ఏముండదు కదా, నీకెంత వస్తుంది, 2 నెలలు చేసావు కదా, ఎంత వచ్చింది, ఏమని వచ్చింది అంటే మనం చూపించడానికి పెద్దగా ఏముండదు, ఎఫెక్టివ్ గా ఉండదు. ఉన్నా నువ్వు కష్టపడి ఫాస్ట్ స్టార్ట్ అయినా, నువ్వు టీమ్ తో ఫాస్ట్ స్టార్ట్ అయ్యావనుకో, ఆ తర్వాత మంత్ ఆ బిజినెస్ ఇంకా పెరిగింది అనుకో, ఈ 3వ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు బాగా స్ట్రాంగ్ గా చెప్తావు, ఫాస్ట్ గా మాట్లాడగలవు, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలవు. అప్పటికే నువ్వు ఫస్ట్ మంత్ ఎవరు జాయిన్ అయ్యాలో, సెకండ్ మంత్ ఎవడు అడపదడప జాయిన్ అయితే ఒక 100 పాయింట్లు వచ్చా, నేను ఆల్రెడీ 100 పాయింట్లు కొనింటి, ఇంకో 100 పాయింట్లు కొంటే మా అప్లైనర్ ఫాస్ట్ స్టార్ట్ అన్నాడు, హాండ్రింగ్ అన్నాడు, మరి అనుకొని ఫాస్ట్ స్టార్ట్ అవుతాడు. కానీ తన వెనకాల ఉన్న టీంను బట్టి చూస్తే అతనికి ధైర్యం సరిపోదు, కాన్ఫిడెంట్ రాదు. ఈ పాజిటివ్ పర్సన్ మంచి వ్యక్తే, కానీ అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీలో పాజిటివ్నెస్ లేదు. ఎందుకు, ఆల్రెడీ 50% డిశ్చార్జ్డ్ పైన నిద్ర వల్ల. ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు కమాండింగ్ ఉండదు, కాన్ఫిడెంట్ ఉండదు, మైండ్ సెట్ ఆల్రెడీ నెగిటివ్ లోకి వెళ్ళిపోతా ఉంటది. ఇంతమంది చెప్పాము వచ్చారా, ఎవరు రావట్లేదు. ఇతను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మొహమాటం, ఏమి నేర్చుకోలేదు కదా, పరిగెత్తే ప్రయత్నంలో ఉన్నారు కదా. ఇక్కడ నేర్చుకునే దాని మీద ప్రయత్నం చేసింటే పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లాన్ గా మాట్లాడవచ్చు. ఈ 2 నెలలు ఏం చేసాం మనం, నెగిటివ్ పర్సన్స్ తోనా థింకింగ్ పర్సన్ తోనా పరిగెత్తు ప్రయాణం చేస్తూ నేర్చుకోలే, పని చేసే విధానంలో ఉన్నాం. ఈ 3 అసలైన వ్యక్తి దగ్గరికి వస్తే నీ దగ్గర చెప్పడానికి నాలెడ్జ్ లేదు, చెప్పడానికి ధైర్యం లేదు, కాన్ఫిడెంట్ లేదు, గట్టిగా చూపించడానికి నువ్వు 2 నెలల నుంచి పెద్దగా తీసుకుంది కూడా ఏం లేదు. అందువల్ల నువ్వు 50% పాజిటివ్ ఎనర్జీతో చెప్పినప్పుడు ఆ పర్సన్ దగ్గర కనెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది. ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తావు, నెగిటివ్ లోకి వెళ్ళిపోతావు. ఉన్న పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ లోకి వెళ్ళిపోయి పెద్దగా 3వ నెల రిజల్ట్ కూడా నువ్వు ఆశించినంత ఏముండదు. ఓకేనా. చాలా మంది ఫాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ 300 పీవీలు కూడా రాక ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా. అంటే ఈ వేళ వెళ్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఫాస్ట్ స్టార్ట్ అవుతారు 300 పీవీతోనా, నెక్స్ట్ మంత్ 150-200 లోపే వస్తుంటాయి. తర్వాత 300 రీచ్ అవ్వరు వాళ్ళు 5-6 నెలలైనా కూడా. ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ అనమాట. వాళ్ళు కొనేది తప్ప పెద్దగా టీం నుంచి ఏది వచ్చేది ఉండదు. ఇన్ కేస్ ఫస్ట్ వచ్చేట ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వాళ్ళిద్దరు 3 నెలలు ఆగిపోతారు. 3 నెలలు ఇంకొక 2 కొత్త వాళ్ళు వస్తారు, ఫస్ట్ వాళ్ళు ఆగిపోతారు. పెద్దగా చేంజ్ ఉండదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత. ఎప్పుడైతే ఇక నెగిటివ్ అయ్యాడో నెక్స్ట్ 4th కేటగిరీ పర్సన్స్ ఎవరు ఉన్నారు, బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఓపిక ఉండదు, ధైర్యం ఉండదు, నమ్మకం ఉండదు, చిరాకు వచ్చేస్తుంది. ఇంతమంది చెప్పాము ఎవరు ఒప్పుకోలేదు, తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలండి, వాళ్ళు కూడా ఏం ఒప్పుకుంటారు, ఇంత అవసరం అంటావా చేయడం అని ఒక రకమైన నెగిటివ్నెస్ తో వాళ్ళకి హ్యాపీగా చెప్పలేరు, ధైర్యంగా చెప్పలేరు, నేను ఖచ్చితంగా మీరు ఇందుకు వస్తే మీకు లైఫ్ ఉంటుందని చెప్పలేరు. ఓకేనా. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో
ప్రయత్నం చేద్దామంటే చేద్దాం, లేకపోతే లేదు అనే ఉద్దేశంతో అక్కడ కొంతమంది ప్రయత్నం చేసి వదిలేస్తారు. కొంతమంది ఇంక వాళ్ళకి ఏం చెప్తాలే, ఉన్న బంధుత్వాలు కూడా తేడా వస్తాయి, మన దీని గురించి చెప్తాయని చెప్పేసి వర్క్ స్టాప్ చేసేస్తారు. ఏమని చెప్తారంటే, వర్క్ అంటే ఇంక వాళ్ళ వర్క్ కొనుక్కుంటారు. తర్వాత 4th మంత్ కూడా పెద్దగా ఆశించిన రిజల్ట్ ఉండదు. ఇంక 5th మంత్ వచ్చేసరికి అప్లైనర్ కసరత్తులు చేస్తా ఉంటాడు. కసరత్తులు చేసినప్పుడు ఏం చేస్తారంటే, సార్ వెస్టేజ్ మంచిదే, నాకు అర్థమైంది. ఫైనల్ గా వాళ్ళు ఇచ్చే కన్క్లూజన్ జడ్జిమెంట్ అనమాట అప్లైనర్ దగ్గర. వెస్టేజ్ మంచిదే, నాకు అర్థమైంది, నేను కాదన్ను, చాలా మంచి ఆపర్చునిటీ, కానీ నాకు సూటబుల్ కాదు. నేను ఎవరు చెప్పినా నా మాట వినట్లేదు. కాబట్టి నాకు ప్రోడక్ట్లు నచ్చాయి కాబట్టి నేను ఖచ్చితంగా వాడుకుంటాను. ప్రోడక్ట్లు నాకు నచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వాడుకుంటాను. అలాగే అప్పుడప్పుడు మీటింగ్లు కూడా వింటా ఉంటాను. ఓకేనా? కాబట్టి నేను ప్రయత్నం చేస్తా స్లోగా. ఏదైనా మంచోళ్ళు వస్తే నేను ప్రయత్నం చేస్తా అని ప్రస్తుతానికి అప్లైనర్ కి ఒక సమాధానం వస్తుంది అంతే. సమాధాన పరుస్తాడు. అయితే తర్వాత అతను లిస్ట్ రాసుకోవడము, మాట్లాడము, చేయడము, టీం వర్క్ చేయడం ఇదంతా సీరియస్ గా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక నెగిటివ్ లోకి వెళ్ళిపోయాడు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. ఇంక ఇంతేలే, ఇందులో నా వల్ల కాదు అని డిసైడ్ అయిపోయాడు కాబట్టి ఇంక నేను ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా వాడుకుంటాను. ప్రోడక్ట్లు బాగా నచ్చింటే ప్రోడక్ట్ వాడతారు. ఇలా ఒక 2-3 నెలలు ఇతరేమనుకుంటారు అప్లైనర్, సరే వీళ్ళని ఇప్పుడు కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నారు కదా, వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మళ్ళీ ఆగిపోతారు, కొద్దిగా అలా నడవలేని 3 నెలలు 4 నెలలు వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు 2 నెలలు ప్రోడక్ట్ వాడిన తర్వాత 3వ నెల 4వ నెలలో అంటే ఈ డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత ఒకసారి షాప్ కి వెళ్ళి ఆయిల్ తెద్దామంటే అక్కడ ఆయిల్ ఉండదు, స్టాక్ ఉండదు. రెండోసారి కూడా ప్రయత్నం చేస్తారు, స్టాక్ ఉండదు. అప్పుడు ఏదో కన్స్టెన్సో లేకపోతే ఇంకోటో. వీళ్ళకి అప్పుడు ప్లానింగ్ అంత పర్ఫెక్ట్ ఉండదు. వీళ్ళకి ఏదో అప్పుడు అవసరమైనప్పుడు వెళ్తారు. అక్కడ షాపు ఓపెన్ లో లేకపోవడమో, లేదంటే ఆయిల్ స్టాక్ లేకపోవడమో, ఏదో వీళ్ళకి కావాల్సిన రోడ్లు లేకపోవడమో వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి రెండోసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే, అబ్బా 2 సార్లు వెళ్ళారు లేదు కదా, ఈ పక్క షాప్ లో వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ పట్టరాపో, ఈ పక్క షాప్ లో వెళ్ళి పేస్ట్ పట్టరాపో, సోప్ రాపో అని తెచ్చేసుకుంటారు. తెచ్చేసుకుని వాడు మొదలెట్టిన తర్వాత ఆ తర్వాత మంది షాప్కి వెళ్ళాలంటే, ఏముందులే వాడుకుంటున్నాం కదా, ఏవైతేనేముంది, మనకేం పెద్దగా బిజినెస్ కలిసి వచ్చేటట్టు లేదు కదా, ఇంకా ఆరోగ్యం అంటావా, ఇప్పుడు బాగానే ఉన్నాం, ఫ్యూచర్ గురించి తర్వాత చూద్దాం, బాగలేనప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఈ ప్రొడక్ట్ కొనే విధానంలో కూడా 100 PV నుంచి 60 PVకి, 60 PV నుంచి 30 PVకి, 30 PV నుంచి ఎలా వస్తారంటే, ఏదో అవసరమైంది బాగా నచ్చింది, ఆ ప్రొడక్ట్ ఆపితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగే విషయం, ఆయిల్ మానేస్తే నాకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, లేదా అరగట్లేదు, ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఆయిల్ వరకు మాత్రమే కొంటారు. మిగతావన్నీ వాళ్ళకి ఇంక ఇబ్బంది లేవని బయట కొంటారు. ఇలా మన జర్నీ ఎంత ఆవేశంగా మొదలైంది. ఫస్ట్ మీటింగ్కి వెళ్ళి సంవత్సరం తిరిగేలేపు క్రౌన్ కొట్టాలి, సంవత్సరం తిరిగేలేపు కార్ తీసుకోవాలని మొదలెట్టిన ప్రయాణంలో రోజు రోజుకి ఆ పాజిటివ్ ఎనర్జీ డిశ్చార్జ్ అయిపోయి లాస్ట్ కి ప్రొడక్ట్లు వచ్చి కొనుక్కుందాం, ప్రొడక్ట్ వరకు వాడదామని ఆ ప్రొడక్ట్ లో కూడా ఆ అనివార్య కారణాల వల్ల పక్క షాప్కి వెళ్ళిపోయి ఇంకా తప్పదు, ఈ ఆయిల్ మార్చితే నాకు కొంచెం ఆరోగ్యం సెట్ అవ్వట్లేదు కాబట్టి ఈ ఆయిల్ వాడాలని, అది వరకు మీరు తెచ్చిస్తే వాడుకుంటామండి అంటారు. ఇది ఈ వే, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను అబ్జర్వ్ చేసిన వే. ఈ వేలో వెళ్తే మనం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాము. ఇలా ఎంతమందిని తీసుకొచ్చినా, ఎంతమందిని మీటింగ్ తీసుకెళ్ళినా, ఎన్ని రోజులు వెస్టేజ్ చేసినా మనము రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళినప్పుడు గమ్యాన్ని చేరుకోలేము. ఓకేనా? నేను ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ రూటే వెళ్ళాలి, నల్గొండ ఏదో రూట్ ఉంది కదా, ఆ రూట్ లోనే వెళ్ళాలి. అంతేగాని అనంతపూర్ వెళ్ళే రూట్ డైరెక్షన్ మార్చుకొని అనంతపూర్ వైపు వెళ్తూ ఉంటే నాకు విజయవాడ రాదు. వెళ్ళే కొద్ది 10 రోజులు కాదు కదా, నెల రోజులు జర్నీ చేసినా నేను వెళ్ళాల్సిన గమ్యానికి దూరంగా వెళ్తాను, కానీ నేను వెళ్ళాల్సిన గమ్యానికి దగ్గర రాను. కాబట్టి లీడర్స్ ఎవరు ఈ విధమైన వేలో వెళ్ళొద్దండి. వితౌట్ నాలెడ్జ్ తో పనిచేయద్దు, ఎమోషనల్ గా పనిచేయద్దు. ఓకేనా? ఫాస్ట్ ప్రమోషన్ ఈజ్ డేంజర్, అతి వేగం ప్రమాదకరం. అలా అని చెప్పేసి మీరు స్లోగా నేను చేయమని చెప్పను, కానీ ఈ వే మాత్రం మనల్ని దెబ్బతీస్తుంది. ఎంత ఆ వేగంగా వెళ్ళినా మనం నష్టపోతాం. కాబట్టి ఇలా ఎంతో మంది కొత్త టీం నష్టపోయే వాళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేను రైట్ వే చెప్తున్నాను, ఈ వేలో వెళ్ళొద్దు. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకుని వచ్చారో ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ఈ వేలో వెళ్ళొద్దు. మరి ఇక రైట్ వే ఏంటి సార్ అంటే, రైట్ వే టు ఇన్విటేషన్ లీడ్స్ టు సక్సెస్. ఖచ్చితంగా రైట్ వే టు ఇన్విటేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటావు. ఆ సక్సెస్ లో భాగంగా ఫస్ట్ మనం మంత్ వర్క్ ఎలా ఉండాలంటే, అబ్జర్వేషన్ అండ్ బేసిక్ వర్క్ టు స్టార్ట్.
ఫస్ట్ మంత్ ఏం చేయాలి? అబ్జర్వేషన్ పీరియడ్. అది ఒక జాబ్ లో ఎక్కడైనా జాయిన్ అయితే మనము 1 year ట్రైనింగ్ పీరియడ్, 6 months ప్రొవిషన్ పీరియడ్ అని ఉంటది. ఎవరైనా జాబులు చేసే వాళ్ళు చెక్ చేసుకోండి. ఎల్లగానే ఏది ఎవడు పని చెప్పడు. 1 year ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ పీరియడ్ అంటే ఒక సీనియర్ పక్కన ఉంటూ అతను పని చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ డౌట్స్ అతనితో క్లారిఫై తీసుకుంటూ అతను దగ్గర చెప్తూ చేస్తున్నాడు. అతను చిన్న వర్క్ చెప్తే ఆ వర్క్ అతని మానిటరింగ్ లో ఆ చిన్న వర్క్ చేయడము, ఇలా నేర్చుకోవడం, ఎస్పెషలీ నేర్చుకోవడం, ఒక సీనియర్ పక్క నుండి వర్క్ నేర్చుకోవడం 1 year. ఈ 1 year లో నువ్వు ట్రైనీ కాబట్టి నీకు ఏదైనా నువ్వు మిస్టేక్ చేసినా నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు మేనేజ్మెంట్. ఏ జాబ్ లో గానీ ఎక్కడైనా సరే, అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఎక్స్క్యూజ్ చేస్తారు. ఈ 1 year నీకు నేర్పించింటారు కదా, తర్వాత 6 months ప్రొవిషన్ పీరియడ్. అంటే ఆ 6 months నీకంతటికి ఒక వర్క్ ఇస్తారు. నువ్వు ఎలా బిహేవియర్ చేస్తావు, ఎలా వర్క్ చేస్తావు, నీ ప్లానింగ్ ఎలా ఉంది. ఈ 6 months లో నీ అటెండెన్స్ ప్రాపర్ గా లేకపోయినా, నీ మాటలు బిహేవియర్ ని అప్లై సుపీరియర్స్ తో గానీ నీ కింద ఉన్న టీమ్ తో గానీ అక్కడ సరిగా లేకపోయినా, నువ్వు పని చేసేటప్పుడు కేర్లెస్ గా పని చేసి అక్కడ యాక్సిడెంట్లు జరిగినా, ఇంపాక్ట్ వచ్చినా, అది నీ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయ్యి 6 నెలల తర్వాత నిన్ను పర్మనెంట్ ఎంప్లాయ్ కింద తీసుకోవడము, లేదంటే నిన్ను రిజెక్ట్ చేసి బయటకు పంపించడం, ఇది జరుగుతుంది ఎక్కడైనా కూడా. ఇలా జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో పనికి ఇవ్వరు. సెకండ్ వస్తే, ఒకవేళ నేను 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు కానీ ఇంకో జాబ్కి వెళ్ళినప్పుడు, యు ఆర్ ద ట్రైనింగ్ కంప్లీటెడ్. అక్కడ మళ్ళీ అబ్జర్వేషన్ పీరియడ్ 6 months ఉంటది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక దగ్గర ఇంకో కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది కదా, ప్రీవియస్ ఈ సిస్టమ్ మీద నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మేము 6 నెలలు అబ్జర్వేషన్, దాన్నే ప్రొవిషన్ పీరియడ్ అంటారు. ఈ 6 నెలల్లో నువ్వు అటెండెన్స్ గానీ, నీ వే ఆఫ్ టాకింగ్ గానీ, నీ బిహేవియర్ గానీ, నీ మైండ్ సెట్ వర్కింగ్ గానీ, నీ ప్లానింగ్ గానీ, నీకు ఎవ్రీథింగ్ చెక్ చేసి అన్ని పర్ఫెక్ట్ ఉంటే నీకు 6 నెలల తర్వాత నీకు పర్ఫార్మెన్స్ మార్క్స్ ప్రాపర్ గా ఇచ్చి నీకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ గానీ, ఇంక్రిమెంట్ గానీ, లేదా నీకు పర్మనెంట్ ఎంప్లాయ్ గా తీసుకుంటారు. పర్మనెంట్ ఎంప్లాయ్ గా తీసుకున్నప్పుడే నీకు పిఎఫ్, ఈసీఎస్ లేకపోతే ఈఎస్ఐ అటువంటి మన టర్మ్స్ అండ్ గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం అవన్నీ ఈసీఏ, సిసిఏ, ఇట్లా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, టీసీలు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ అప్లికబుల్ అవుతాయి. ఈ ప్రొఫెషన్ పిల్లలు నీకేం రావు, ట్రైనీలో ఉన్నప్పుడు నీకేం రావు. మరి ఇక్కడ కూడా వెస్టేజ్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మంత్ ఎవరికైనా అబ్జర్వేషన్ పీరియడ్ గా కన్సిడర్ చేస్తే నీకు ఎఫెక్ట్ ఉండదు. నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను, ఏ మీటింగ్ వెళ్ళినా కూడా అప్లైనర్ అని చెప్పాలంటే, బాబు నువ్వు కంగారు పడద్దు సార్, నేను 6 నెలల కారు తీసుకోలేదు, నువ్వేం ఆవేశపడద్దు, కారు 6 నెలలు కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, నువ్వు ఆవేశపడద్దు అని ఫస్ట్ ఆ కానీ ఆ తీసుకెళ్లిన వారు వ్యక్తి అని అతన్ని ఫస్ట్ కూల్ చేయాలి. ఎమోషనల్ గా ఒకవేళ పెద్ద మీటింగ్కి వెళ్తే, నేను అనేది ఏంటంటే వెళ్ళొద్దు పెద్ద మీటింగ్ అనద్దు, ఒకవేళ పెద్ద మీటింగ్ తీసుకెళ్లి ఆయన కనెక్ట్ అయ్యి ఎమోషనల్ కనెక్ట్ అయ్యి నేను ఇరగదీసేయాలన్నా కూడా నువ్వేం ఇరగదీయద్దు, 1 month నీకు ట్రైన్ బాబు, నువ్వు ఆవేశపడద్దని చెప్పి 1 month అబ్జర్వేషన్. ఏంటి అబ్జర్వేషన్? నువ్వు మెంబర్షిప్ తీసుకొని ప్రోడక్ట్లు వాడు, ప్రోడక్ట్ నీకు ఎలా ఉన్నాయి ముందు నాకు చెప్పు. నువ్వు 1 month జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వు, జూమ్ మీటింగ్ వింటా ఉండు. ఇక్కడ చెప్తున్నది ఆ రోజు విన్నది ఇక్కడ వింటున్నది ప్రొడక్ట్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఇన్ని ప్లాన్ గురించి కానీ కంప్లీట్ గా చెప్పినప్పుడు నీకు ఏమైనా డౌట్లు వస్తే అన్ని నా దగ్గర తెలుసుకొని 1 month నువ్వు కంప్లీట్ గా విన్న తర్వాత నువ్వు చెయ్యాలో వద్దు నువ్వు డిసైడ్ అవ్వు. నువ్వు పెద్ద మీటింగ్ తీసుకెళ్ళు, కానీ అతను ఆవేశం పన్నా అతను నువ్వేం చేయాలి, 1 month నీకు అబ్జర్వేషన్ పీరియడ్, 1 month బేసిక్ వర్క్ చెయ్యి. ఏంటంటే మెంబర్షిప్ తీసుకొని ప్రొడక్ట్లు వాడు, ప్రొడక్ట్ క్వాలిటీ అబ్జర్వ్ చేయి, ఆ టైంలో జూమ్ మీటింగ్ విను. ఈ జూమ్ మీటింగ్ వింటూ 1 month నీకు ఏమనిపించిందో అప్పుడు చెప్పు. 1 month తర్వాత నువ్వు వెస్టేజ్ చేయాలంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే లేదు. నీ ఎమోషన్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో 1 month తర్వాత ఉంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం. నువ్వు 1 month బేసిక్ ట్రైనింగ్ అంతే అని మనము వాళ్ళకి ఈ క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఎమోషనల్ గా ఉన్నారు కదా, మనం ఎమోషనల్ గా ఉన్నారు, వాళ్ళు ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ కలిపితే పేలిపోయి మనకి డ్యామేజ్ అవుతాయి, బ్లాస్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్. ఈ ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్ లో నేను చెప్పినట్టు ఆ పర్సన్ ఏం చేయాలి, బాబు నువ్వు లిస్ట్ రాసుకోమ్మా, నువ్వు ఆవేశపడి ఎవరు చెప్పద్దు, నువ్వు లిస్ట్ రాయి. అప్లైనర్ చెప్పాల్సింది నువ్వు లిస్ట్ రాయి. లిస్ట్ రాసి దగ్గరుండి వీళ్ళంతా ఎవరు, వీళ్ళు ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, నీకు ఎలా పరిచయం, వీళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటని ఇట్లా సెగ్రిగేషన్ ఇలా చేసుకోవాలి బాబు అని అప్లైనర్ ఆ జాయిన్ అయిన పర్సన్ ఈ 1 month లో బేసిక్ వర్క్ అంటే ఇదే. ప్రోడక్ట్ వాడతాడు, క్లాసులు వింటున్నాడు, 7 steps వింటున్నాడు, లిస్ట్ రాయమని చెప్పాం కదా, ప్రోడక్ట్ వాడుతున్నాడు, ప్రోడక్ట్ మాట్లాడడానికి చెప్పడానికి రెడీగా ఉన్నాడు, కానీ లిస్ట్ రాయాలి కదా 3వ step. అక్కడ అప్లైనర్ కూర్చొని లిస్ట్ రాయించాలి. నువ్వు లిస్ట్ రాయి,
కూర్చొనన్నా కానీ ఎలా రాయాలో ఇప్పుడు నేను చెప్పాను కదా, క్లాస్ ఫ్రెండ్స్ ఫార్మ్ లో కానీ, ఇన్విటేషన్ ఫార్మ్ లో కానీ, కాంటాక్ట్స్ ఫార్మ్ లో కానీ లిస్ట్ రాయ్ అని చెప్పి 100 మంది రాసావా అన్న తర్వాత, బాబు నాకు లిస్ట్ పెట్టు, దూరం ఉంటే దగ్గరుంటే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేయి. డిస్కస్ చేసిన తర్వాత ఈ 100 మంది ఎవరు ఏంటి, ఇతను నీకు బ్రదరా, ఎలా ఉంటాడు, ఇతని మైండ్ సెట్ ఏంటి, ఇతను కష్టపడే మైండ్ సెట్టా, లేకపోతే ఫ్రీగా రావాలంటాడా, ఏదన్నా నీ దగ్గర ఇగోగా ఫీల్ అవుతాడా, నీ దగ్గర నువ్వు ఎదడానికి బాగా నీ మేలు కోరుకుంటాడా, ఇవన్నీ డిస్కస్ చేయాలి. అతనికి తెలియదు కదా బాబు. ఇట్లా 4 కేటగిరీలు ఇవి. నీ గురించి నీకు బెస్ట్ అనిపించే వాళ్ళు, నీకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఇక్కడ లిస్ట్ లో రాయి. ఈ 100 మందిని విడిది. రెండో వాళ్ళు ఇది పాజిటివ్ పర్సన్, ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నచ్చితే చేస్తా లేకపోతే లేదు, ఇతను మొహమాటం లేకుండా నో అన్న చెప్తాడు, ఎస్ అని చెప్తాడు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటది కదా, ఆ క్లారిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ లిస్ట్ రాస్తాడు. ఇతను థింకింగ్ పర్సన్, ఇతను నేచర్ ఇది. ఈ 4 క్యారెక్టర్లు ఎలా ఉంటాయని చెప్పి వీళ్ళలో ఎవరు ఏ క్యారెక్టర్ కి వస్తారో లిస్ట్ రాయించాలి. ఇది కంపల్సరీ. ఈ ఫస్ట్ మంత్ మనము అబ్జర్వేషన్ ఉంది కదా, లిస్ట్ రాయించిన తర్వాత ఫస్ట్ బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ తో ఆ పర్సన్ అప్లైనర్ సపోర్ట్ తో ఇన్విటేషన్ ఇప్పించాలి బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ కి. ఏంటి అంటే ఇక్కడ అప్లైనర్ చెప్పాడు అని ఆ పర్సన్ కి సంబంధించిన బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ రారు. ఇప్పుడు నేనున్నాను, నేను కొత్త పర్సన్ ని అబ్జర్వ్ చేస్తాను, ప్రోడక్ట్లు బాగున్నాయి, నా అప్లైనర్ నాకు సపోర్టింగ్ గా ఉన్నాడు, నేను లిస్ట్ రాయమంటే రాశాను, సగ్రిగేషన్ చేయమంటే చేశాను. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి చెప్పేటప్పుడు మా తమ్ముడు లేదా ఫ్రెండ్ ఎవరికైనా చెప్పినప్పుడు ఇలా చెప్తే, నేను చెప్తే వాళ్ళు వస్తారు. కానీ ఎలా చెప్పాలి, ఇంకొద్ది వాళ్ళు ఏమన్నా డౌట్ అడిగితే, ఏమో అన్నా నాకు తెలీదు, మంచి కంపెనీ అన్నారు, వేసుకుంటే బాగుంటది అంటే వీనికి ఏం తెలియదు, ఎవరు మభ్య పెట్టారు లేదా ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు కొంత ఆలోచిస్తారు. అదే సమయంలో అప్లైనర్ కూడా ఫోన్ కాల్లో కాన్ఫరెన్స్ లో గానీ, లేదంటే సైట్ దగ్గర ఉంటే అన్న ఇది పరిస్థితి, ఈ కంపెనీ ఇది, అబ్బాయి మొన్ననే వచ్చాడు, చాలా బాగుంది, కానీ టైం డిలే అవ్వకుండా ఇలా వర్క్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు బెస్ట్ పర్సన్ అంటే నీకు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇందులో ఉన్నది అని ఒక ప్రాపర్ గా ఓపెన్ గా, మనది ఏదో దొంగ కంపెనీ కాదు, మనం ఏదో మాయ చేసేది కాదు, నువ్వు కూర్చుంటే నీకు కావాలంటే ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ఎన్ని డౌట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నచ్చితే అగో మీ బ్రదర్ ని చేయమని నువ్వు చేసుకో అని మనం ఓపెన్ గా ఉన్నప్పుడు అతను ఏం చేస్తారంటే, ఓకే మా తమ్ముడు పూర్తిగా తెలియకపోయినా తన పక్కన అప్లైనర్ ఒక తెలిసిన లీడర్ ఉన్నాడు, అతను చెప్పింది కరెక్టే కదా, ఓకే బాబు ఇతనికి పూర్తిగా తెలియదు, నువ్వు ఏదైనా జాగ్రత్తగా చూసుకో, కావాలంటే మేము కూడా సపోర్ట్ ఉంటామని అలా ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అప్పుడు వీళ్ళు ఐడీలు వేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు తెలిసిన వాళ్ళు అంటే ఫస్ట్ మంత్ లో లిస్ట్ అవుట్ చేసుకొని ఫస్ట్ మంత్ లో మాట్లాడడం మొదలెడితే వాళ్ళందరూ ఐడీలు వేసుకోవడం జరిగితే 2వ నెలలో అతను ఫాస్ట్ అవుట్ అవుతాడు. ఒక 10 మందికి లేదంటే ఒక 8 మందికి, ఒక 7 మంది మనకు తెలిసిన వాళ్ళు ఐడీలు పడతాయి కదా, వాళ్ళు కంటిన్యూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా లీడర్లు మనం పెద్ద లీడర్లు అవ్వడం సపోర్ట్ అవుతారు ఎక్స్పెక్టేషన్ కాదు. వాళ్ళు ఒక 3-4 నెలలు, ఒక 6 నెలలు మనల్ని ముందుకు నడిపించడానికి సపోర్ట్ అవుతారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళ కంపెనీ చూసో, బిజినెస్ చూసో, నామినీ ఫెసిలిటీనో, ఈ ఇన్కమ్ ఆ ఇన్కమ్ అవన్నీ చూసి రారు. మా బ్రదర్ ఏదో చేస్తా అంటున్నాడు, మంచిది అన్నాడు, వాడు చూద్దాం, ప్రోడక్ట్లు బాగుంటే అప్పుడు ఆలోచిద్దాం. ప్రోడక్ట్లు బాగున్నాయి తమ్ముడు, ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయినా, నాకు బిజినెస్ చేసుకోవడానికి టైం పడుతుంది, ప్రోడక్ట్ అయితే వాడుకుంటానులే, తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం లేరా అని ఒక పాజిటివ్నెస్ ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు 8 మంది 10 మంది వస్తే ఏమవుతుంది, 300 పీ వస్తాయి. 30 పీ కొన్నా, ఈడ 30, 50, 100 కొన్నాడు అనుకో, వాళ్ళు 8 మంది 10 మంది ఉంటే ఆటోమేటిక్ గా 300 పీ వచ్చి ఒకరు 30 పీ కొన్నా, వచ్చిన వాళ్ళ మీద మనం పెద్ద ఎక్స్పెక్టేషన్ వద్దు, మనకేమో ఎవరైనా దొరికితే 1 పీ కొనిపిద్దాము అనే కొంతమంది అలా ఎక్స్పెక్టేషన్ తో ఉన్న వల్ల వాళ్ళు భయపడి వెనకపోతా ఉంటారు. అలా వద్దు, ఫస్ట్ లో వచ్చిన వాళ్ళకి 30 పీవీ కొనిపించండి. ఎందుకు నేను చెప్తా, రైట్ వేలో ఫస్ట్ వచ్చినప్పుడు 30 పీవీని, వాళ్ళు 100 కొంటామన్నా మీరు ఆవేశపడద్దు, 30 కొనండి. ఇవి వాడిన తర్వాత బాగుంటే తర్వాత కొందరు అంటే ఈయనేంటి ఇంత ఓపెన్ గా ఉన్నాడు, ఇంతగా ఇంత న్యాచురల్ అంటే పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు, ఇతనిలో ఒక స్వార్థం లేదని ఒక పాజిటివ్నెస్ అతను మన మీద అతనికి వచ్చేస్తుంది. ఫస్ట్ నువ్వు అతను 30-60 తీసుకుంటామంటే లేదండి 100 అండి, చాలా బాగుంటుందండి, చాలా బిజినెస్ అండి, ఇదండి అదండి అని చెప్పి అతను మోటివేట్ తీసుకున్నా అంటే, ఎందుకు నన్ను ఇలా ప్రెజర్ చేస్తున్నాడు, ఎందుకు ఇలా మోటివేట్ చేస్తున్నాడు, ఇతను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటారు. అతను చెప్పినా నువ్వు రైట్ వేలో నడిపిస్తే, నీకు స్వార్థం లేని పర్సన్, ఇతను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రియాలిటీ బిజినెస్ ని చెప్తున్నాడు, ఒక గుడ్ పర్సన్ అని నీ గురించి అతను పాజిటివ్ వచ్చేసి తర్వాత నువ్వు 100 కాదు 200 కొనమని కొంటాడు. ఫస్ట్ మనిషిని ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్. మన అప్లైనర్ గురించి మన డౌన్ అయినర్ కి మన ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండాలి, గుడ్ ఇంప్రెషన్ ఉండాలి. తర్వాత నువ్వు గుడ్ అనుకున్న తర్వాత నీకు గుడ్డోడు కదా వచ్చినట్టు నీ వెనకాల వచ్చేస్తాడు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ లో ఏం చేస్తున్నావంటే, మనకున్న ఇబ్బందులు కావచ్చు, మనకున్న టార్గెట్ల గురించి కావచ్చు, అక్కడ బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోయి తర్వాత ఒక వ్యక్తిని కోల్పోతున్నాం. కాబట్టి ఆ వ్యక్తి ఇక్కడ ఒక నేనే వచ్చాను బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్ ద్వారా ఈ మంత్ లో నేను కొన్ని వర్క్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మంత్ లో వాళ్ళు జాయిన్ అవుతారు. ఒకవేళ వాళ్ళు మంత్ నీళ్ళు కొంటామని కొనొద్దు బాబు, నువ్వు నెక్స్ట్ మంత్ 1 నుంచి 2వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో కొనుక్కొని చెప్పాలి.
ఈ మంత్ లో ఐడి పడ్డా మీరు ఐడి చేసుకొని నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసుకోమని చెప్పాలి. మనకేమి ఈ మంత్ లో ఏవో టార్గెట్లు ఉన్నాయని చెప్పేసి మంత్ ఎండ్ లో ఒకరు 100 పీ కొనిపిస్తా ఉంటారు. కొనిపించే వాళ్ళకే తెలుసు గుమ్మడికాయల దొంగలంటే ఎవరు భూతాలు తరుముకోదండి. అట్లాంటి కొనిపించే వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తులు మంచి వ్యక్తులు మనం కోల్పోతాము. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లో ఐడి పడితే వాళ్ళు కొంటామన్నా వద్దు ఈ వారం రోజులు ఆగండి, 2వ తారీఖు కొనండి, మీకు తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఈజీగా ఉంటదని అలా చెప్పామంటే నిన్నే చాలా బెస్ట్ లీడర్ గా కన్సిడర్ చేస్తారు. నువ్వు నెట్టిన వాళ్ళు పోరు. ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ లో వాళ్ళు 10 మంది కొంటే ఫాస్ట్ అవుట్ అవుతాడు. మనమే నువ్వు 200 పీ వచ్చారా బాబు ఇంకో పీ నువ్వు కొనవాలని చెప్పాల్సిన పనిలే. ఫస్ట్ మంత్ లో చేసిన పని వల్ల 2వ నెలలో ఆటోమేటిక్ గా ఫాస్ట్ అవుట్ అవుతాడు. ఫాస్ట్ అవుట్ అవుతే ఏమవుతుంది, 250 నుంచి 300 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఫాస్ట్ అవుట్ అవుతే 750 ఓచర్ వస్తుంది, 200 నుంచి 300 వస్తుంది. అదే టీం ని జాగ్రత్తగా డూప్లికేషన్ చేస్తే 3వ నెలలో అదే టీం ని జాగ్రత్తగా డూప్లికేషన్ చేస్తే మన కింద ఒక 6 మంది వచ్చారు కదా, మనం ఒక పాజిటివ్ గా మనం రియాలిటీగా అన్న ఈ నెల వద్దు నెక్స్ట్ మంత్ కొందాం 30 పీ చాలు, ఇలా చేసుకుంటే బాగుంటది, స్టార్టింగ్ ఈజీగా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలని వాళ్ళకి జాగ్రత్తలు మనమే చెప్తే ఆ వచ్చిన బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ ద్వారా వాళ్ళు కూడా ఇంకొక 5-6 మందిని ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే మన మంచితనం చూసి మన క్యారెక్టర్ నచ్చి ఇందులో రియాలిటీ ఉంది కదా, ఒకవేళ నాకు చేయడం కుదిరిపోయినా మా బెస్ట్ ఫ్రెండ్ నేను వాళ్ళకి చెప్తే ఆధారిస్తాడు, వేసేయి ఆడు కూడా ఈ మంత్ లో ప్రోడక్ట్ వాడతాడు, వాడు వాడిన తర్వాత బాగుంటే చూద్దాం, ఇలా ఒక మంచి అనేది కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అయినప్పుడు 3rd మంత్ కి ఖచ్చితంగా మనము 12% వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ ఆవేశంగా ప్లాన్ చేస్తే 2వ నెల 3వ నెల మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ నెల ప్లాన్ గా అబ్జర్వేషన్ తో ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా ఒక రైట్ వేలో వెళ్తే 3rd మంత్ కి మనం 12% రీచ్ అవ్వచ్చు. 12% కి మనం రీచ్ అయితే 500 నుంచి 1000 రూపాయలు మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు 12% లో. ఇది రైట్ వే. ఓకేనా? ఎప్పుడైతే బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ ఉన్నారో మనకి ఏమైంది, ఇన్కమ్ జనరేట్ అయింది. 2వ నెల 3వ నెల కన్సిస్టెన్సీగా ఒక నెల చూపించేది కాదు. 2వ నెల ఫస్ట్ మంత్ జాయిన్ అయ్యాను, 2వ నెల నేను ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను, 3వ నెలగా ఫస్ట్ మంత్ నేను కొన్నందుకు 30 రూపాయలు 40 రూపాయలు వచ్చింది. సెకండ్ మంత్ లో కొద్దిగా బిజినెస్ చేసుకోవడం వల్ల 250 వచ్చింది. 3వ నెలలో నేను కొద్దిగా ఇంకొద్ది ముందుకెళ్లి టీం పెట్టడం వల్ల నాకు 500-600 వచ్చింది. ఎలా ఉంది? ఈ చిన్న చెక్కే చాలా గర్వంగా చూపించవచ్చు, డేర్ గా చూపించవచ్చు. ఎప్పుడైతే ఈ సెకండ్ పాజిటివ్ పర్సన్స్ కి వెళ్తామో వీళ్ళు పెద్దగా నేను మీద ఎక్స్పెక్టేషన్ లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం వచ్చింది అంటారు. ఇందాక కూడా అడిగారు నీకేం వచ్చిందని. అప్పటికే 2 నెలలు నువ్వు బాగా దెబ్బలు తిన్నావు కదా, నువ్వు కాన్ఫిడెంట్ గా అక్కడ మాట్లాడలేవు. ఎందుకంటే ఫస్ట్ నెల నెగిటివ్ పర్సన్స్, సెకండ్ నెల థింక్ పర్సన్స్ నువ్వు విసుగెత్తికిపోయావు, నెగిటివ్ వచ్చేసావు. 3 నెలలకు వచ్చేసరికి నీకు పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. రెగ్యులర్ గా 3 నెలల చెక్కులు చూపించడానికి ఏం లేదు. కానీ ఇక్కడ 3 నెలల చెక్కులు చూపించాం. ఎలా? ఫస్ట్ నెల 30 పీవీకి 30 రూపాయలు వచ్చింది, సెకండ్ మంత్ 250 వచ్చింది ఫాస్ట్ స్టార్ట్ అయితే, 3వ నెల నేను 12% వెళ్ళడం వల్ల నాకు ఒక 600 వచ్చింది, 700 వచ్చింది అని చెప్తాం. ఈ పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్తే నాకు ఇలా వచ్చింది, ఫస్ట్ మంత్ ఇలా చేశా, సెకండ్ మంత్ ఇలా చేశా, 3rd మంత్ ఇలా చేశా. ఈ పాజిటివ్ పర్సన్ ఓకే ఇతను చెప్తున్న దాంట్లో కరెక్టే, ఇతను చెప్పేది ఏదైతే చెప్తుందో అక్కడ ఇక్కడ ఉంది అని అతను ఏం చేస్తాడు, మేబీ ఆయన గూగుల్లో చెక్ చేసుకుంటాడు, ఇంకో చెక్ చేసుకుంటాడు. ఎక్కడ చెక్ చేసుకున్నా మన కంపెనీ సూపరే, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నీలో ఒక రియాలిటీ ఉంది. మన అప్లైనర్ ఈ 3 నెలల్లో కూడా మనం ఏం చేసాం, మన కింద ఉన్న ప్రెజర్ పెట్టలే. మన కింద ఉన్న ప్రెజర్ పెట్టి చేపిస్తే ఆడు కూడా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అదే విధానం అలవాటు చేస్తాడు. కానీ మనం ప్రెజర్ పెట్టుకోవడం ఏం చెప్పాం, సింపుల్ గా ఇలా చేసుకుంటే ఇలా ఉంటది, నువ్వు కంగారు పడద్దు. ఫస్ట్ మంత్ ట్రైనింగ్ పీరియడ్, అబ్జర్వేషన్ పీరియడ్, సెకండ్ మంత్. ఈయన కూడా ఈ 3 నెలలు ఏదైతే నేర్చుకున్నాడో అదే ఆ పాజిటివ్ పర్సన్ తో డిస్కస్ చేస్తానా, నువ్వేం చేయొద్దు, ఫస్ట్ మంత్ ఇలా అబ్జర్వేషన్ అకౌంట్ తీసుకో, ఇలా 30 పీవీ తీసుకో, ఒక క్లాస్ విను, నువ్వు ఒక క్లాస్ లో తెలుసుకోలేవు కదా, ఒక నెల విను, తర్వాత 2వ నెల నీకు బాగుంది చేద్దామంటే ముందుకెళ్దాం, లేకపోతే లేదు. దర్శాలు అంతే. నువ్వు జాయిన్ అవ్వమని నేనేం అడగాల్సిన పని లేదు. నాకు మంచిదని తెలిసింది నీకు చెప్తున్నా. ఒకసారి నువ్వే అన్ని ఎంక్వైరీ చేసుకో, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఎంక్వైరీ చేసుకో, ఓకే అని ఛాలెంజ్ వదలొచ్చు మనం. ఎప్పుడు? మనం రైట్ వేలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం మాట్లాడే విధానం బట్టి ఆ పర్సన్ ఏమంటారంటే నిన్ను ఇమ్మీడియట్ గా బిలీవ్ చేస్తాడు. అప్పుడు ఆ పాజిటివ్ పర్సన్స్ నీ కింద జాయిన్ అయ్యి వర్క్ చేయడం వల్ల నువ్వేమవుతావు అంటే ఆ 4వ నెలలో నువ్వు 16% బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి నువ్వు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం. మేబీ నువ్వు 2,000తో పీవీతో కనెక్ట్ అయితే 3 నెలల తర్వాత 2 నెలల టైం ఉంది కదా, 2 నెలల్లో ఈ పాజిటివ్ పర్సన్స్, బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్స్ కి పాజిటివ్ పర్సన్స్ వచ్చారు. ఎప్పుడైతే పాజిటివ్ పర్సన్స్ కనెక్ట్ అయిన తర్వాత నీకు ఆటోమేటిక్ బిజినెస్ పెరుగుతుంది. దాన్ని డూప్లికేట్ చేస్తున్నావు. నువ్వు ఎవరి దగ్గర తొందర పడట్లేదు, ఎవరిని కంగారు పడట్లేదు, కంగారు పెట్టట్లేదు, ఎవరిని నువ్వు 100 పీవీ కొనిపించే ప్రెజర్ చేయట్లేదు. కానీ నీ మంచితనం చూసి ఈ 2-3 నెలల్లో కూడా సీనియర్స్ కి ఏమవుతుంది, కన్సిస్టెన్స్ ఆపుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పాస్టర్ గురించి చెప్తాం,
కన్సిస్టెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళంతటి వాళ్ళే కన్సిస్టెన్స్ ఆఫ్లోకి వస్తారు. నువ్వేం ప్రెజర్ పెట్టాల్సిన పనిలే. వాళ్ళంతటి వాళ్ళు ఇప్పుడు మేమందరూ కొంటున్నట్టు మనకి ఎంతో మంది సీనియర్లు కొంటున్నారు. అట్లా వాళ్ళు కూడా కొనుక్కోవడం వల్ల నీ బిజినెస్ పెరిగి కంపల్సరీ నువ్వు 5వ నెలకు బ్రాంజ్ అవుతావు. ఈ వేలు వెళ్తే 5వ నెలకు బ్రాంజ్ అయితే 5,000 నుంచి 10,000 ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 5,000 to 10,000 ఇన్కమ్ రావడం జరుగుతుంది. లీడర్స్ ఈరోజు టైం ఎంత అయింది? ఓకే, ఆల్రెడీ 8-9 అయింది. నేను అంతా కంప్లీట్ చేయాలంటే టైం సరిపోదు, కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పింది. ఓకేనా, రైట్ వే గురించి. నేను కంగారుగా 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ కంగారుగా చెప్పడం వల్ల కూడా నేను చెప్పాలనుకున్నది 100% చెప్పలేను. కానీ ఈ వే మాత్రం నిజంగా అంటే మీ అందరి డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి 100% యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీని ప్రమోట్ చేయడం అని కాదు, అది కూడా తీసుకొస్తా. ఈ రైట్ వేలో ఎక్కడ కన్సిస్టెన్సీని ప్రమోట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అనేది కూడా కంటిన్యూషన్ క్లాసులో ఇస్తాను. ఇందాక చెప్పాను కదా, నెగిటివ్ పర్సన్ దగ్గర నుంచి మొదలెట్టి థింకింగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేతలకే మనలో ఉన్న ఉత్సాహం అనేది నిరుత్సాహంగా మారి తర్వాత పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేతలకే నెగిటివ్ అయిపోయి బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ దగ్గరికి వెళ్తే చెప్పలేం. ఇంక ఇవన్నీ వేస్ట్. ఎవరు చెప్తే ఇంతమంది చెప్తే నో అన్నప్పుడు వీళ్ళకి చెప్పేసి ఉన్న బంధుత్వము రిలేషన్ ఎందుకు పోగొట్టుకోవాలి, బెస్ట్ పర్సన్స్ అని చెప్పేసి మనం ఆగిపోతాము. అలా అప్ నుంచి డౌన్ కి దిక్కుంటూ వస్తాం. కానీ ఇక్కడ రైట్ వేలో డౌన్ టు అప్ వెళ్తాం. ఒక్కొక్క వ్యక్తిని కనెక్ట్ చేసుకుంటూ మంచితనంతో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. ఎక్కడ ఈ కన్సిస్టెన్సీని మనం కనెక్ట్ చేయాలనేది కూడా నేను చాలా క్లియర్ గా చెప్తాను. కన్సిస్టెన్సీ గురించి కొత్త థాట్స్ వచ్చాయి. ఆ పీపీటీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, కాబట్టి నేను కన్సిస్టెన్సీకి విరుద్ధం అని ఎవరు అనుకోవద్దు, దయచేసి అనుకోవద్దు. లైవ్ మీటింగ్లకి విరుద్ధం అని అనుకోవద్దండి. ఈ చెప్పే వేలో మంచి ఎంత ఉందని మాత్రం స్వీకరించండి, అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ లీడర్స్. మరి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ రేపు క్లాస్ లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత కన్క్లూజన్ లో కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా, దీని గురించి